వాక్యం చదువుకుందాం. ఆదికాండము ఫేజ్లో ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం చదువుదాం. 1 నుంచి 15 వచనాలు చదువుదాం. ఒకరు పెద్ద చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరబెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్ములపై ఉందువనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశంలో నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశం దిమ్మన్నై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి గుర్తు వేసెను. దేవుడు ఈ మాటలు మనకు దీవించుగాక. ప్రైజ్లో సంగమా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. ప్రైజ్లో హల్లెలూయా. ధ్యాన వాక్యంలో భాగముగా ఈరోజు మనకి ఆదికాండమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. అవునా? ఆదికాండము గ్రంథములో అన్నిటికంటే, అంటే అన్ని గ్రంథాల కంటే అతి శ్రేష్టమైన, అతి ప్రాముఖ్యమైన గ్రంథము ఆదికాండం. అవునా? ఆదికాండము ప్రత్యక్షతతో చదువుకోవాలి. అంటే ప్రత్యక్ష ద్వారా అర్థం కావాలి. ప్రత్యక్షత లేకుండా గ్రంథం అర్థం కాదు. దేవుడు ఎప్పుడు కూడా వాక్యమును ప్రత్యక్షత ద్వారానే తన పిల్లలకు అర్థం చేయాలి అనుకున్నాడు. ఆ కారణం చేత అక్షరము మనకి అర్థం కాదు, అక్షర జ్ఞానము కూడా మనకి అర్థం కాదు. అక్షరం ఏం చేస్తుందంటే మనకి గుర్తుండేటట్టు జ్ఞానాన్ని పెంచుతుంది. గ్రంథం యొక్క జ్ఞానం అనగా ఏ లేఖనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ లేఖనాలు మరి ఏ గ్రంథాల్లో ఉన్నాయి, ఆ గ్రంథాల గురించి మనకి జ్ఞానాన్ని నేర్పుతుంది. మనకి దేవుని యొక్క మనస్సు మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి.
ఏం కావాలి? ప్రత్యక్షత. ప్రత్యక్షత. స్తోత్రం. ప్రత్యక్షత అంటే ఒక మానవుడు పాపము మీద పూర్తి అవగాహన కలిగి ఆ పాపమును వదిలిపెట్టిన రోజున దొరికేది ప్రత్యక్షత. పాపమును గురించిన ఏదైనా మన లోపల ఉంటే మనకి ప్రత్యక్షత దొరకదు. ప్రత్యక్షత అనేది పాపమును పూర్తిగా మనము వదిలినప్పుడు, దేవుడి మీద పూర్తిగా ఆధారపడటానికి మనము వచ్చినప్పుడు. ప్రత్యక్షత అంటేనే దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్టు చేసేది. మనిషి మీద కాకుండా, పరిస్థితుల మీద కాకుండా, లేకపోతే పాపము మీద కాకుండా. పాపం మీద కూడా ఆధారపడతామా? ఆధారపడతాం, నిజమది. పాపం మీద కూడా ఆధారపడతాం. కాబట్టి ప్రత్యక్షత అంటే ఎవరి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడేటట్టు చేసేది ప్రత్యక్షత. హల్లెలూయా. దీనికి కృప కావాలి, దీనికి ఎన్నిక కావాలి, దీనికి దేవుని యొక్క కరుణ మన మీద ఉండాలి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఈ లేఖనాలు మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత అవసరం. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత కలిగి గ్రంథాలు చదవటం వేరు, ప్రత్యక్షత లేకుండా గ్రంథములు చదువుట వేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి ప్రత్యక్షత లేకపోతే కథల రూపంలో అర్థమైంది గ్రంథం. ఒక వ్యక్తికి ప్రత్యక్షత ఉంటే ప్రతి అక్షరము అర్థమైంది. ప్రత్యక్షత ఏం చేసేదంటే వాక్యములో ఉన్న జీవమును బయటికి తీసేది. ఆ ప్రాంతంలో ఉన్న జీవం, ఆ జర్నీలో, ఆ దారిలో ఉన్న జీవం. ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న జీవం. ఒకవేళ నువ్వు చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద ఉన్న జీవం. ఒకవేళ నువ్వు పట్టణంలో ఉంటే పట్టణం మీద ఉన్న జీవం. ఒకవేళ నువ్వు కొండ మీద ఉంటే కొండ మీద ఉన్న జీవము. ఒకవేళ నువ్వు సముద్రంలో ఉంటే సముద్రంలో ఉన్న జీవాన్ని. అంటే ఆ ప్రాంతంలో ఉన్న జీవమును బయటికి తీసేది ప్రత్యక్షత. అందుకని గ్రంథములో ఇవన్నీ ఉంటాయి మనకి. ఆయన కొండ మీదకి వెళ్ళాడు, ఇప్పుడు ఆహ్వానం తీసుకెళ్ళాడు, కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆహారం చనిపోయాడు. మోషే గారిని కొండ మీదకి రమ్మన్నాడు. మోషే గారు కూడా కొండ మీద చనిపోయారు. అవునా? ఇప్పుడు ఆ కొండలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఆ కొండలకు ఒక ప్రాధాన్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రాంతం, వారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో లోయలు ఉన్నాయి. లోయలకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ప్రత్యక్షత అంటే ఆ భాగమును ఏం చేస్తుందంటే జీవముగా మార్చింది. అది ప్రత్యక్షత. అర్థమవుతుందండి? ఈ రోజున ప్రత్యక్షత పొందిన పిల్లలు భూమి మీద ఉన్న కాలమే ఈ కాలం. ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు ఎవరిని పోగు చేసుకుంటున్నాడు? అంతేనా? అంటే ఎవరిని పోగు చేసుకుంటున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు వారు పోగు చేసుకున్నది ఎవరిని? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందరో ఇప్పుడు భూమి మీద ఉన్నారు. నువ్వు ప్రయాణం చేసుకుంటా వెళ్తున్నావు, ఇప్పుడు బండి వేసుకుని వెళ్తున్నావు విజయవాడ దాకా, కొన్ని వేల మంది నీకు ఎదురవుతారు కదా. వేల మంది. మందు తాగేవాడు ఎదురవుతాడు, సిగరెట్లు తాగేవాడు ఎదురవుతాడు, బండి మీద రకరకాలుగా అటు ఇటు తిప్పుకుని దమాను పడేవాడు కనబడతాడు నీకు. రకరకాలైన మనుషులు కనబడతా ఉంటారు. వీళ్ళందరూ దాటుకొని వెళ్తా ఉంటావు. వారిని చూడగానే నీకు అర్థమైంది, ఈడేంద్ర నాకు ఎదురయ్యాడు ఈడు. ప్రత్యక్షత ఏం చేసిందంటే వాడెవడో నీకు అర్థం చేసింది. రోజులా ఇప్పుడు ప్రత్యక్షత వాడెవడో నీకు అర్థం చేసింది. అవునా కదా? కృప కలుగును గాక.
ప్రత్యక్షత అనేది వాడు ఎవడో నీకు అర్థం చేసేది, నువ్వెవరో నీకు అర్థం చేసేది. అది ప్రత్యక్షత. ప్రవక్త ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కృప కలుగునుగాక. ఈ గ్రంథాలు మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షతతోనే వాక్యాన్ని మనం చూడగలము, వాక్యానికి ఆమేన్ చెప్పగలము. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ప్రత్యక్షత లేకుండా ఆమేన్ మనం చెప్పలేము. సారీ ఏడవున్నారా? ప్రత్యక్షత లేకుండా ఆమేన్ అని మనం చెప్పలేము. ఆమేన్ అంటే ఏంటి? ఆ వాక్యానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అలా జరుగును కాకంటే నేను ఆ వాక్యానికి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు జై జగన్ అన్నావు అనుకో, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు జగన్కి సపోర్ట్ చేస్తున్నావు అని అర్థం. అంతేగా, నువ్వు జగన్ జెండా ఎత్తుకొని జై తెలుగుదేశం అంటే ఊరుకోరు. ఏమంటారు? జగన్ జెండా ఎత్తినప్పుడు జై జగన్ అనాలి. అప్పుడు ఆ జెండాకి విలువ ఉంది. నువ్వు జగన్ జెండా ఎత్తి జై తెలుగుదేశం అంటే వాళ్ళు ఊరుకారు. వెనకాల ఉన్నవాడు జరుగుతాడు మనల్ని, ఏమంటున్నారు నువ్వు అని. కాబట్టి ప్రత్యక్షత అర్థమైందండి మీకు? కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్షత అనగా దేవునికి స్తోత్రం. ఈ వాక్యానికి ఆమేన్ చెప్పింది అది. ఎస్, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని ఈ వాక్యానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? 63లో మేఘం వచ్చింది అనగానే ఆమేన్ అనగంటే కుదరదు. ఇప్పుడు సాక్ష్యం ఇవ్వాలి ఇప్పుడు ఆమేన్కి. ప్రైజ్ ది లార్డ్. ఆ మేఘమునికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అది ఆమేన్ అంటే. కృప కలుగును గాక. ఒక ఆయన మేఘం గురించి తర్జుమా చేసాడు. ఇప్పుడు నేను మేఘం నమ్మనన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసినట్టేనా? ఆమేన్ చెప్పినట్టేనా మేఘానికి? కాబట్టి అలా కాదు. ఆమేన్ అంటే ఆ వాక్యానికి నేను సపోర్ట్ చేస్తున్నా. అది అసలు అలా జరుగును గాక అంటే వాక్యానికి నేను సపోర్ట్ చేస్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం ఆదికాండాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ఆదికాండము 4వ అధ్యాయం చదివాం, అంతేనా? ఏ సార్ ఇక్కడే ఉన్నారా? నిద్రలో పోవట్లేదుగా? తలకాయ నొప్పులు, కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అయ్యా టాబ్లెట్లు ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దా? ఏ సార్ ఏం చెప్పు సలమే? అంత బాగానే ఉందా? కృప కలుగును గాక. ఇలా జర్నీ చేసిన వాళ్ళకి చూసి వస్తుంటే అందరూ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు, నడువులు నొప్పులు వస్తున్నాయి, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పాస్టర్ గారు పీక్కపోతున్నాయి, నాకు వదిలిపెడితే పడుకుంటాను అన్నట్టు. అందుకని ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పేవాళ్ళు ఇలా ఉండరు. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. స్పీకర్కి కొంచెం హుషారు లేకపోయినా కానీ మీరు హుషారు తెప్పించాలి ఇక్కడ, అది. అంతేగాని అలా ఊరికి చూస్తుంటే హుషారు రాకుండా. ఏమాన్. కృప కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా ఇక్కడే ఉన్నారా? శత్రువు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టదయ్యా, నిద్రలో కూడా మర్చిపోద్దయ్యా. అవును కదా? 100 సార్లు చెప్పుకున్నాం, శత్రువు నిన్ను వదిలిపెట్టదు. యుద్ధము అయిపోయే ముందుగా యుద్ధం హోరాహోరీగా ఉంటుంది, అంతేనా? ఆ కారణ చేత అన్నిటికంటే గొప్ప పోరాటం ఇది అన్నాడు ఆయన. ఇది యుద్ధం అయిపోయే టైం. ఆ తర్వాత సేవ చేయాలన్న సేవ లేదు, పాట పాడాలన్న పాట లేదు, వాక్యం చదవాలన్న వాక్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా జీవం గురించి మాట్లాడాలన్నా మాట లేదు. ఇక అయిపోయింది, క్లోజింగ్ టైం. ఆ తర్వాత ఏం లేదు. ఆ తర్వాత పోయి నేను వర్తమానం చెబుతానంటే ఆ నరకంలో ధనవంతులు లాగే ఉండి వ్యవహారం అంతా. లాదను పిలిపించయ్యా, పంపయ్యా, ఎవరైనా నా తమ్ముళ్ళు నా తోబుట్టులు ఉన్నారయ్యా. టైం అయిపోయింది. కేకలేసినా కనుక ఇప్పుడు లాభము లేదు. ఆరోగ్యం ఉండగానే ఎవరికైనా సాక్ష్యం ఇవ్వండి. ఆరోగ్యం ఉండగానే వెళ్ళి సాక్ష్యాలు చెప్పండి, వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి. ఆరోగ్యం చెడిన తర్వాత బైబిల్ చదవలేవు, ఆరోగ్యము పోయిన తర్వాత వర్తమానం చదవలేవు.
అది జరిగే పని కాదు. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాపముతో పోరాటములో ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. అవునా? మూడో అధ్యాయం క్లోజ్ చేసేటప్పుడు ఒక మాటతో క్లోజ్ చేశాడు. జీవ వృక్షానికి పోయే మార్గమును కాయుటకు Yes. అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను Yes. కాపలా ఉంచాడు. అవునా? Amen. అది కూడా తూర్పు దిక్కున. అవునా? Amen. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవాది దేవుడు ఏమనంటే వాక్యమునకు దేవుడే భద్రత. హల్లెలూయా. వాక్యమునకు దేవుడే భద్రత. ఈరోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం అందరం? ఏమా ఎందుకు వచ్చాము ఇక్కడికి? వాక్యం కోసం వచ్చి ఇక్కడికి వచ్చాం. వాక్యము తీసుకోవాలని ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. వాక్యమును లాక్కొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాం. స్తోత్రం. అంతేనా? హల్లెలూయా. అంటే నిన్న నేర్చుకున్న వాక్యం కంటే ఈరోజు ఎక్కువ నేర్చుకోవాలని వచ్చాం. అంతేనా? హల్లెలూయా. నిన్న ఒక అభిషేకం పొందుకున్నాం, దానికంటే ఎక్కువ అభిషేకం పొందుకుందామని వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. స్తోత్రం. ఇది ఎలా ఉందంటే నీలో ఉన్న దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని బలవంతం చేసి తీసుకొని వచ్చినట్టు ఉంది ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన అన్నాడు స్వరం విను. ఏమా స్వరం విను. దేవునికి స్తోత్రం. ఏ వింటాన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి? వాస్తవానికి ఏ దినాల్లో ఉన్నాడో మనకి ప్రకటన గ్రంథం చెప్పిందంటే కృప కలుగునుగాక 7వ దూత పలుకు దినములలో. అక్కడ పలుకు అనే కాడ ఏముంటుందంటే వాయిస్, స్వరము. 7వ దూత యొక్క స్వరము దినములలో ఉన్నాం. ఇప్పుడు ఏ వినడానికి ఇక్కడికి వచ్చాం మనం? 7వ దూత స్వరం. వాస్తవానికి 7వ దూత స్వరం 7వ దూతది కాదు, అది స్వయముగా దేవుడిది. దేవుడి దగ్గర ఉన్న 7 ఆత్మల్లో 7వ ఆత్మస్వరం అది. దేవుడికి 7 ఆత్మలు ఉండి 7వ ఆత్మస్వరం అది. ఇక్కడికి వచ్చింది మనం ఆత్మస్వరం వినడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ స్వరం విన్నాం మనం. ఈ స్వరం విన్న చెవి, ఈ స్వరం వినడానికి వచ్చిన ఈ శరీరం, ఈ స్వరము విని లోపల స్టోర్ చేసుకున్న ఈ మైండ్. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలమును చెల్లిన తర్వాత ఈ స్వరము వినిపించిన ఆ దేవుని ఆత్మ నీ యొద్ద నుంచి ఏమి ఆశిస్తా ఉన్నది? ఏమి ఆశించి ఈ స్వరముని వినిపించింది? ప్రైజ్ ది లార్డ్. ఈ స్వరముని వినిపించినప్పుడు ఆ స్వరము ఏమి ఆశించి నీకు వినిపించింది? ఆ స్వరం అన్నది ఈ స్వరమును తీసుకెళ్లి మరొక స్థలములో ఈ స్వరమునికి సాక్షిగా ఉండు. దాని అర్థం ఈ స్వరము పలుకో, ఈ స్వరము మాట్లాడు. అంతేనా? ఈ స్వరానికి ఏం చేయాలి నువ్వు? సాక్షి. అంటే నీ నోరు మాట్లాడకపోతే నువ్వెవరివి? స్వరం విన్నవాడివేనా? నీ నోరు మూతేసుకున్నట్టు నువ్వు జ్ఞానివి. వాక్య స్వరం విన్న తర్వాత వాక్య స్వరమును పలకటానికి దేవుడు మనలను ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆ స్వరము విని నోరు మూసుకొని కూర్చుంటే నువ్వెవరివి? నువ్వెవరివి? అర్థమవుతుందా? స్వరమునకు సాక్షులు మనం. అంతేనా? అంటే దేవుడు ఏం ఆశించాడంటే మన దగ్గర ఈ స్వరము మన ద్వారా పలుకుతూ ఉండాలని ఆశించాడు. అది పౌలు ఏమంటాడంటే ఎవరు పరిమాణము కొలది దేవుడు వారికి ఇచ్చాడు అన్నాడు. అన్నాడా? స్వరము కూడా నీ పరిమాణం కొలదే నువ్వు ఉంటావు. నీ పరిమాణానికి మించి నువ్వు వినలేవు. ఈ మాట అర్థం మీకు? నీ పరిమాణము కొలదే నువ్వు వింటావు. నీ పరిమాణానికి మించి నువ్వు వినలేవు.
ఒక సేవకుడికి ఎంత పరిమాణం ఉందో అంత పరిమాణ స్వరమే వినపడుద్ది. ఒక విశ్వాసికి ఎంత పరిమాణ స్వరం ఉందో అంతవరకే వినపడుతుంది, అంతకు మించి వినపడదు అని చెప్పాడు కదా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆ స్వరం యొక్క పరిమాణం మనకి ఎంత వినపడుతుంది అనేది చాలా ముఖ్యం. మనం అంటా ఉంటాం, వాడికి ఏమి రాకపోయినా కానీ అన్ని వచ్చినట్టు వాడికి హెచ్చులు పడతా ఉంటాడు వాడు. అంటే లోకంలో సామెతది కదా, వాడికి ఏం తెలియకపోయినా అంటే నాకు అంతా తెలుసు హెచ్చులు పడతా ఉంటాడు. అంటే ఊర్లో వాళ్ళు అంటా ఉంటారు ఇట్లా, వాడికి కడుగు వస్తే ఒక ముక్కలే రాదు కానీ అక్షరము అదే పొట్టకు వస్తే దేవుని స్తోత్రం, ఆ పొట్ట పొడిస్తే ఒక అక్షరము రాదు కానీ వాడు ఏందో టక్ చేసుకొని తిరుగుతూ ఉంటారు అయ్యాడు అంటూ ఉంటారు. అంటే పల్లెటూరులో ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం. అది వాస్తవం. అది అంటే ఆ ఊర్లో వాళ్ళకి వాడు ఎవడో తెలుసు కాబట్టి వాడు హెచ్చులుగా మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, మాకు తెలుసులే నీ సంగతి కూర్చోయా. అదే పక్కూరు పోతే ఈడు ఎంఏ చేశాడు, పిహెచ్డి చేశాడు అనుకుంటారు వాళ్ళు. అడగపోతే ఇది మాటలు కూడా అలాగే ఉంటాయి. ఒకళ్ళు చదువు లేకపోయినా ఎట్ట మాట్లాడతారు తెలిసిన, చాలా చక్కగా మాట్లాడతారు. మధ్యలో కొంచెం ఇంగ్లీష్ కలుపుతూ ఉంటారు. అనగానే వాళ్ళు అమ్మో వీడికి ఏదో చదువుకున్నాడు అనుకుంటే వీడు అట్లా ఇట్లా అనుకుంటారు. చాలామంది మోసపోతూ ఉంటారు అట్ట. ఒకడు సార్ బైబిల్ ఏం చెబుతుందంటే మనకొక పరిమాణం ఉంది, స్వరం వినటానికి కూడా. ఆ స్వర పరిమాణం కొరతే మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత అనేది సంపూర్ణమైన వాక్యమును చూడటానికి దేవుడు మనకు ప్రత్యక్షతను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక మాట అన్నది, దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరి చూచుచున్నది. ఇప్పుడు ఆ దేవుని కుమారులకున్న గొప్పతనం ఏంటి? వారు ప్రత్యక్షత కలిగిన వారు. అందుకోసం సృష్టి కూడా వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎలా మాట్లాడతారో సృష్టికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సృష్టి వారిని గౌరవించిద్దని బైబిల్ చెప్పింది. ఆమేన్. ఇప్పుడు సృష్టిని శాసించే, సృష్టితో మాట్లాడే అర్హత కలిగిన వారు, యోగ్యత కలిగిన వారు, ఆ గుణ లక్షణాలు కలిగిన వారు, లేదా అధికారం కలిగిన వారు ఆ దేవుని కుమారులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యము వారికి ఏం చేయబడిందంటే స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వారే వాక్యం అంతా చూస్తారు, వాక్యాన్ని వాళ్ళు ఓపెన్ చేస్తారు. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పండి, వారు వాక్యాన్ని ఓపెన్ చేస్తారు. పాస్వర్డ్ వాళ్ళకే తెలుసు. దేవుని స్తోత్రం. వాక్య పాస్వర్డ్ వాళ్ళకే తెలుసు. కృప కలుగును గాక. 7వ దూత పలుకు దినములు అతడు బోరబోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలను పలికిన స్వార్థ ప్రకారంగా దేవుని మర్మము ఆ తాళాలు అతనే తీస్తాడు, ఆ డోర్ని అతనే ఓపెన్ చేస్తాడు. 7వ దూత స్వరము ఆ మర్మం అంతా ఓపెన్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ 7వ దూత ఆ మర్మమును ఓపెన్ చేసినప్పుడు ఆ వాయిస్ విన్న పిల్లలు కూడా భూమి మీద ఉన్నారట. అందులో మనం ఒకళ్ళమే. అంతేనా? ఇప్పుడు 7వ దూతగా ఈ బైబిల్లో ఉన్న అన్ని మహాకృప చేత 66 గ్రంథాల్లో ఉన్న ప్రతి మర్మమును ఆయన బయలుపరిచాడు. ఓకేనా? ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇంట్రడక్షన్ చెప్పడానికి అరగంట అయింది నాకు, పునాది ఇయటానికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వాక్యానికి భద్రత దేవుడే. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే 3వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే వాళ్ళు పాపం చేసిన తర్వాత వాక్యాన్ని ఆయన భద్రం చేశాడు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్తున్నాం. 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. నిజమేనా? స్టార్టింగ్ వెళ్దాం. ఇప్పుడు చదువుదాం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనును కని యెహోవా దయ వలన ఆమె యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. ఈ 4వ అధ్యాయం ప్రారంభం అవగానే దేవుని స్తోత్రం. సార్ ఎక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. ఇక్కడ ఉన్నారా? ఈ 4వ అధ్యాయం ప్రారంభం అవగానే
ప్రైజ్లా ఏంటంటే 4వ అధ్యాయం ప్రారంభం అవగానే సడన్ గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళిద్దరు ఆ భూమి మీద ఆదాము పిల్లల్ని కంటున్నాడు అనే దృశ్యాన్ని చూపించాడు. అంతేనా? అంటే 4వ అధ్యాయం ప్రారంభం అవుతుందో లేదో పిల్లల్ని కంటున్నాడు. అవ్వ పిల్లల్ని కంటుంది. కృప కలుగును గాక. ఇప్పుడు 4వ అధ్యాయం అనేది దేవునికి స్తోత్రం. మనం చూసాము 2వ అధ్యాయం దాకా అది నిత్యత్వంలో ఉంది. 3వ అధ్యాయంలో పాపంలోకి వచ్చాము, అనగా కాలంలోకి వచ్చాము. కాలంలో ఉన్న మనము ఏదేను వనం నుంచి బయటకు వచ్చాం. ఓకేనా? అనగా దేవుని సన్నిధిలో నుంచి బయటికి వచ్చేసాం. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మనకి స్టార్ట్ అవుతున్న అధ్యాయం ఏంటంటే 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ప్రభువారు మన ఏ రీతిగా పరిచయం అవుతున్నాడంటే, ఆదాము అవ్వలు వారు ఇరువురు కలిసి బిడ్డలు కన్నారు అనే మాటతో ప్రారంభం చేశాడు. అంతేనా? ప్రైజ్లా. ఇప్పుడు ఇలా అన్నాడు, ఆదాము అవ్వను కూడగా ఆమె గర్భవతి ఒక కుమారునిగా ఉంది, అతని పేరు కయ్యూను. దేవునికి స్తోత్రం. ఇదే మాటను సర్ప సంతానం మీద వాదించేటప్పుడు ఈ మాటనే సంఘ శాఖలో అందరూ పదే పదే ఎత్తు చూపుతారు. ఇదిగో ఇక్కడ ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు వారి ఇరువురికి ఒక బిడ్డ పుట్టాడు, అతడు కయ్యూను అని అంటారు. ఈ మాటతో ఇంత డైరెక్ట్ గా రాయబడింది కాబట్టి ఇక మనము వాళ్ళు ఏదో పండు తిన్నారు, అయితే వాళ్ళు పాపం చేశారు అనటానికి రుజువేంటి అనే ఆలోచనను వారు మాట్లాడతారు. ఎక్కడికే వస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఉంటే ఈ వాక్యాన్ని ఏం చేద్దామంటాడు. కృప కలుగును గాక. అందుకని ఈ అధ్యాయాన్ని ఏం చేయాలంటే మనము చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ఈ అధ్యాయంలో ప్రైజ్ ది లార్డ్. నేను ఈ అధ్యాయం లోపలికి వెళ్ళే ముందుగా వాస్తవానికి ఈ అధ్యాయం మనం స్టడీ చేసాము. ఈ అధ్యాయం అంతా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ దాకా, లాస్ట్లో 23, 24, 25 వచనాలు, లేకపోతే 25, 26, 26 వచనం దాకా అక్కడ షేతు గురించి రాయబడింది. మిగతా వచనాలు మొత్తము కయ్యూను సంతతి గురించి వ్రాయబడింది. అంతేనా? ఆ సంతతి గురించి వ్రాయబడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో వారికి పిల్లలు పుడుతున్నారు అని చెప్పే ముందుగా ప్రైజ్ ది లార్డ్ మనకున్న మేజర్ క్వశ్చన్ ఒకటి ఉంది ఆడ. అదేంటంటే వీళ్ళు పిల్లలు పుడుతున్నారు అని, పిల్లలు కన్నారు అని ఇక్కడ చెప్పాడు. కనుక ముందే 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానని అన్నాడా? అది 3వ అధ్యాయం 15వ వచనములోనే వైరముల గురించి మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం వేసే క్వశ్చన్ ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ 3వ అధ్యాయం 15వ వచనములో ఆయన నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నప్పుడు అప్పుడు అసలు సంతానం ఎక్కడ ఉంది? ఇంకా ఆదాము అవ్వలు కూడలేదు కదా. ఆదాము అవ్వను కూడలేదు కదా. మరి కూడకుండా సంతానం ఉందని ఎలా అన్నాడు కదా? ఇది మనం వేసిన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అసలు? స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము అన్నప్పుడు అప్పటికి వాళ్ళు కూడలేదు కదా. కూడలేదు కదా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. అసలు వాళ్ళు వేసే మాట ఏంటంటే, అసలు జంతువుతో అవ్వ పాపము చేయటం ఏంటి కదా? ఏ సార్ ఇక్కడ ఉన్నారా? జంతువుతో అవ్వ పాపము చేయటము ఏంటి చూద్దాం. ఒక మాట లేవికాండము ప్రైజ్ ది లార్డ్. Exactly. That's true, man. లేవికాండము 20వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. లేవికాండం 20:15.
జంతు శయనము చేయువానికి జంతు సేనము చేయవానికి మరణ శిక్ష విధింపవలను. మరణ శిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలను. ఆ జంతువును చంపవలెను. చదువు. స్త్రీ స్త్రీ తన్ను జంతువు పొందునట్లు అంటే స్త్రీ తన్ను జంతువు తనతో కూడినట్లు, పొందినట్టు కూడినట్లు, దాన్ని సమీపించిన ఎడల, దానిని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒక్క నిమిషం, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. సారీ ఏమన్నారా? అసలు చట్టంలో, ధర్మశాస్త్రంలో వినాలి. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో మోషే గారు ఒక చట్టాన్ని రాశాడు. ధర్మశాస్త్రం అంటే చట్టం. ఏడవన్నారా? చట్టంలో ఏముందంటే జంతువుతో పురుషుడు పాపము చేయనించకూడదు. జంతువుతో స్త్రీ చేయనించినట్లు ఆ జంతువు దగ్గరికి వెళ్ళి నిలబడకూడదు. అదే చెప్పాడు ఆయన. ఇది సాధ్యమే. చట్టము ఉన్నది అంటే జరిగిద్దనే కదా. ప్రైజ్ ది లార్డ్. చట్టము ఉన్నది అంటే ఇలా పాపము జరిగిద్ది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఈయనేమన్నాడు స్త్రీతో? 16వ వచనం చదువు మళ్ళీ. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు, జంతువు తనను పొందునట్లు దానిని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. అది ధర్మశాస్త్రం. ఆ స్త్రీ ఆ జంతువు దగ్గరికి వెళ్ళి తనను పొందినట్లు దాని దగ్గరికి వెళ్తే ఆ స్త్రీకి ఆ జంతువుకి మరణమే విధి అన్నాడా? ఇది ధర్మశాస్త్రమేనా? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారముగా, ధర్మశాస్త్రం యొక్క విధి, ఆ లాలో ఏమని రాయబడిందంటే ఒక పురుషుడు జంతువుతో శయనించకూడదు, ఒక స్త్రీ జంతువుతో శయనించకూడదు. ప్రైజ్ ది లార్డ్ అని ఒక చట్టం ఉంది మనకి. ఎక్కడే ఉన్నారా? అసలు ఇది భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉంది? ఆయన మనసులో ఉంది. అంతేనా? ఇది మోషే గారికి ఇవ్వకముందు ఎక్కడ ఉంది? ఆయన మనసులో ఉంది. ఇప్పుడు ఆయన మనసులో పెట్టుకొని ఏదైనా మనకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. అంటే ధర్మశాస్త్రంలో ఈ చట్టము ఉన్నది అంటే కృప కలుగును గాక. అలాంటి పాపము జంతువుతో జరిగిద్దనే కదా. ఇప్పుడు ఏదేని వనములో ఆదికాండము 3:15లో అసలు వాళ్ళిద్దరు కూడక ముందే బిడ్డలు నెట్ట కలిగి ఉంటారు. కూడల బిడ్డలు ఎలా కలిగి ఉంటారు? మనం ఇలా కూడా నేర్చుకున్నాం. స్త్రీ సంతానం, స్త్రీకి పుట్టే సంతానం అంటే పురుషుని సహాయం లేకుండా స్త్రీకి పుట్టే సంతానం. స్త్రీ సంతానం యేసుక్రీస్తు. పురుషుని సహాయం లేకుండా, పురుషుని యొక్క జీవకణములు లేకుండా, స్త్రీ యొక్క అండము లేకుండా, అనగా భౌతికమైన ఈ ఫలదీకరణకు ఉపయోగపడే ఈ యొక్క జీవకణాలు ఈ అండ రెండు కలుసుకుని ఫలదీకరణ చెందకుండా ఒక స్త్రీ ద్వారా, అందుకనే స్త్రీ సంతానం అన్నాడు. అంటే ఆ ఎలాంటి బయట భూ సంబంధమైన సహాయం లేకుండా, దేవునికి స్తోత్రం, ఒక స్త్రీ బిడ్డల కంటే స్త్రీ సంతానము. ఓకే, కృప కలుగును గాక. స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు వారు వచ్చారు. కృప కలుగును గాక. ఇప్పుడు సర్పానికి కూడా సంతానం ఉందన్నాడు. అంతే కదా? నీ సంతానం వరకు సర్ప సంతానం. అసలు సర్పానికి సంతానము అంటే ఏంటి? అసలు సర్పమునకు సంతానం ఉందని యేసు ప్రభువు ఎలా డిక్లేర్ చేశాడు కదా? ప్రశ్న కదా? సర్పం ఉందని, సర్పానికి సంతానం ఉందని యేసు ప్రభువు వారు ఎలా డిక్లేర్ చేశారు? తెలియకన్నాడా యేసు ప్రభు వారు? నీ సంతానం అన్నాడు కదా, తెలియకన్నాడా? అప్పుడు మనకు ప్రశ్న ఏముందంటే, స్త్రీ సంతానం యేసుక్రీస్తు అయితే ఖచ్చితంగా సర్పానికి సంతానం ఉండాలి. సర్పానికి సంతానం లేదంటే స్త్రీ సంతానం కూడా లేదని అర్థం కదా. అంతే కదా? సర్పానికి సంతానం లేదంటే స్త్రీ సంతానం కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండింటికి వైరం అన్నాడు.
ఈ రెండింటికి వైరం అన్నాడు. ప్రైజ్లా ఇక్కడే ఉన్నారా? వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పాపము రక్తమునికి సంబంధించిందని డిక్లేర్ చేయడం జరిగింది ప్రవక్త. ఇక్కడ పొల్యూట్ అయింది రక్తం అన్నాడు. ప్రైజ్లా ఇక్కడ పొల్యూట్ అయింది రక్తము. ఆ కారణం చేత మనం ఇలాగ కూడా ఆలోచన చేసాం, ఒకవేళ మన పితరులు కానీ చెట్టు తింటే, మంచి చెడును తెలివినిచ్చే వృక్ష ఫలం కానీ తింటే, ఒకవేళ ఆ పాపం పోవాలంటే పక్కన జీవవృక్షం కూడా ఉంది. ఆ జీవవృక్షం చెట్టు ఫలాలు తింటే ఈ పాపం పోయిద్ది. మరి జీవవృక్ష ఫలాలు మనం తినకుండా యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి నన్ను తినమని అందుకన్నాడు ఆయన. ప్రైజ్లా. జీవవృక్షము యేసుక్రీస్తు అయితే ఆ చెట్టుకాయలు కోసుకుంటూ పోయింది కదా, అది కూడా ఏదైనా వనంలో ఉంది కదా, ఆ చెట్టుకాయ కోసుకొని తింటే ఈ పాపం పోయింది కదా. మరి అలా కాకుండా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆ జీవాహారమని నేనే, నన్ను తిన్నవాడు మరణములోని జీవంలోనికి వెళ్తాడు, అంత్య దినమున వాడు లెగుస్తాడు అని ఆ జీవాహారం ఆ జీవవృక్షం నేనే అని ఎందుకు చెప్పాడు ఆయన? యేసు ప్రభు వారి జీవాహారం అయితే, యేసు ప్రభు వారి జీవం కలిగిన ఆ చెట్టు అయితే, జీవవృక్ష ఫలం అయితే, ఆ మంచి చెడును తెలివినిచ్చే చెట్టు ఎవరు మరి? ఇప్పుడు మనకు అర్థమైంది అది చెట్టు కాదని. చాలా ఈజీగానే ఉంది, చెట్టు కాదు అది. మంచి చెడును తెలివించే చెట్టు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే లేదు. ఇప్పుడు ఎక్కడుంది చెట్టు? ప్రశ్నకి జవాబు లేదు. లేదు. అట్లయితే దానికి ఒక సంతానం ఉంది, అది ఎక్కడుంది? ఎక్కడుంది ఆ సంతానం? సర్పానికి పుట్టిన సంతానం ఎక్కడుంది? యేసు ప్రభువు డిక్లేర్ చేశాడు కదా దానికి సంతానం ఉందని. దాన్ని ఎలా నువ్వు ఆ సంతానం ఎలా చూస్తావు? ప్రైజ్లా కృప కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నారు అంటే అది బలహీనమైన మాట కాదు, అది బలమైన మాటే. ప్రైజ్లా. దీనికి కాల ప్రవక్త చక్కని వివరణ మనకి చెప్పాడు కదా. చెప్పాడా? ఏం సార్ చెప్పరు? చక్కని వివరణ, ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. దానికి స్తోత్రం. కృప కలుగును గాక. ఇప్పుడు ఏదైనా వనము నుంచి అంటే ఆ దేవుని సన్నిధానం నుంచి పడిపోయిన దూతలు ఉన్నారా? కృప కలుగును గాక. ప్రైజ్లా. హల్లెలూయా. ప్రైజ్లా. సరే, అంత దూరం మనకు వదిలేదు, ఆ దూతలతో మనకు వదిలే. ఇప్పుడు కృప కలుగునుగా కది కదిలితే మళ్ళీ ఇటు రాలేం. ఇప్పుడు సర్పసంతానముగా దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగా. ఇప్పుడు దేవుని సంతానముగా దేవుని పిల్లలు భూమి మీదకి వస్తున్నారు, రావాలి. సారేడా ఉన్నారా? ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు, నిజమేనా? ఆదాము దేవుని కుమారుడు. ఆ తర్వాత ఆదాము కుమారుడు షేతు అని రాయబడింది, నిజమేనా? ఆదాము దేవుని కుమారుడు, ఆదాము కుమారుడు షేతు, తర్వాత మహలేలు అని అట్లా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది 5వ అధ్యాయంలో వంశవలిలో మనకి వెళ్ళింది, తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు 4వ అధ్యాయం కాడ దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. సార్ ఏడా ఉన్నారా? 2 సంతానాలు ఉన్నాయని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 2 సంతానాలన్నీ వేరు చేస్తున్నాడు ఆయన. అది 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో దాన్ని చూపించాడు ఆయన. 2 సంతానాలు ఉన్నాయని 3వ అధ్యాయంలో చెప్పాడు. అది 4, 5 అధ్యాయంలో ఈ 2 సంతానాలను వేరు చేశాడు ఆయన. ఇప్పుడు వెళ్దాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడిన తర్వాత బిడ్డని కన్నాడు. ఫస్ట్ పుట్టింది కయ్యను, తర్వాత పుట్టింది హేబేలు. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఫస్ట్ పుట్టింది కయ్యను, తర్వాత పుట్టింది హేబేలు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఎక్కడే ఉన్నారా? వాళ్ళు ఇరువురు పుట్టారు. వీళ్ళు ఇరువురు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇరువురు దేవుని అయ్యా వింటున్నారా? హేబేలు వస్తూ దేవుని జీవముతో వచ్చాడు. పట్టుకోవాలి.
ఏబేలు వస్తూ దేవుని జీవముతో వచ్చాడు. Yes, amen. కయ్యూను వస్తూ ప్రైజ్లా Hallelujah. ఎట్టొచ్చాడు? కయ్యూను వస్తూ ఎట్టొచ్చాడు? నా క్వశ్చన్, కయ్యూనికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యూనికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఒక మంచి ఆలోచన. ఏబేలు వస్తూ దేవుని ఆత్మతో పుట్టాడు, దేవుని జీవంతో పుట్టాడు. ప్రైజ్లా. అది మనకి బైబిల్ చెబుతా ఉంది. Yes. ఆ తర్వాత సంతానం కూడా మనం చూస్తాం ఆ రీతిగానే. ఆ దేవుని జీవంతో పుట్టే పిల్లలు ఎలా ఉంటారో చూడబోతున్నాం. ఇప్పుడు కయ్యూను పుట్టేటప్పుడు వాడు ఏ ఆత్మతో పుట్టాడు? అసలు వాడికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యూనికైనా ఏబేలుకైనా ఆత్మ దేవుని వద్ద నుంచి రావాలి. కృప కలుగును గాక. కయ్యూనికైనా ఏబేలుకైనా దేవుని వద్ద నుంచి రావాలి. అందుకే ఆమె ఏమందంటే, నేను దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి కాల ప్రవక్త ఏమన్నాడంటే, ఈ కయ్యూను పుట్టుకొను ఆదాముకి కలపటం లేదు, ఆమె ఆదాముకి ఆపాదించటం లేదు, ఆదాముకి కయ్యూరుని ముడిపెట్టడం లేదు. నేను మనుషుని దయ వల్ల సంపాదించుకున్నాను అందుగాని, అంటే దేవుని దయ వల్ల ఒక మనిషిని సంపాదించాను అందుగాని నేను ఒక కుమారుని సంపాదించాను అల్లా. ఎక్కడే ఉన్నారా? ఇప్పుడు షేతు పుట్టేటప్పుడు ఏముందో చూద్దాం. షేతు పుట్టాడు కదా, అప్పుడు ఏమన్నామా? కృప కలుగునుగాక. చూద్దాం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిన. ఇక్కడ సంతానము అని మాట్లాడింది. అయ్యా, మరి యొక్క సంతానం. కయ్యూని చంపిన హేబేలుకి బదులుగా దేవుడు మరి యొక్క సంతానాన్ని నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కయ్యూను పుట్టినప్పుడు ఏముంది? దేవుని దేవాలయం నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అసలు ఆదాముకి ఆ కయ్యూన్ని ఆపాదించటం లేదు, అంటే కుమారునిగా ఆపాదించటం లేదు అసలు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏవే అందా? కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. బైబిల్ ఏం చెప్పిందంటే, వినాలి ఈ మాట. ఒక వ్యక్తి భూమి మీద బ్రతకాలంటే అది దేవుని ద్వారానే సాధ్యం. అందుకే ప్రభువారు ఏమన్నాడంటే, మట్టిలో నుంచి ఒక కొండ ఘనతకి ఒక కొండ ఘనహీనతకి చేసేదానికి కుమ్మరికి అధికారం ఉందన్నాడు. దీన్ని ఎవడు ప్రశ్నించడానికి అవకాశం లేదన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ ఆత్మ, ఆయన అన్నాడు అది నాలో భాగం అన్నాడు. ఇప్పుడు కయ్యూనులోనికి వచ్చిన ఆత్మ కొందరు నిత్య జీవానికి, కొందరు నిందల పాలవటానికి పుడుతున్నారన్నాడు. ఈ ఇరువురిని భూమి మీదకి పంపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఈ కెపాసిటీ దెయ్యానికి లేదు. కానీ ప్రవక్త ఒక మాట అంటాడు, అసలు ఈ సైతాన్ అనబడిన వాడు, ఈ లూసిఫర్ అనబడిన వాడు నిత్యత్వం నుంచి త్రోసివేయబడిన తర్వాత వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత కోరుకుంది ఏంటంటే వాడికి ఒక రాజ్యం. ఏం కోరుకున్నాడు? వాడికి ఒక రాజ్యం కావాలంటే వాడికి ఒక జనాంగం కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ జనాంగం కావాలి అంటే ప్రైజ్ ది లార్డ్, వాడి దగ్గర ఉన్న దూతలు అయితే దూతలు, వాళ్ళ ఆత్మలు, ఆ ఆత్మల నివాసం చేయడానికి ఏం కావాలి? శరీరాలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మల నివాసం చేయడానికి శరీరాలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరం తెచ్చుకోవటానికే వాడు అంత ప్రయత్నం చేశాడన్నాడు. శరీరం తీసుకురావాలంటే ఇప్పుడు ఆదాముతో పని కాదు. శరీరం తీసుకురావాలంటే అలాంటి నిర్మాణం చేయబడిన శరీరము అవ్వదు మాత్రమే. అందుకని జీవం కలిగిన ప్రతి ఒక్కడికి అవ్వ తల్లి అని రాయబడి ఉంది. కాబట్టి ఆదాము దగ్గరికి లూసిఫర్ వెళ్ళలేదు, అవ్వ దగ్గరికి లూసిఫర్ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. వాడికి అర్థమైంది స్త్రీ ఎవరో కాదు కానీ భూమి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? స్త్రీ ఎవరు? భూమి. కృప కలుగును గాక. అక్కడ ఏ విత్తనం వేసినా పెరిగింది.
ఏమాన్ సార్ ఏడా ఉన్నారా? ఏమాన్ హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ రోజున వాడికి ఏం కావాలి? ఈ రోజు వాడికి ఏం కావాలి? స్త్రీ అనగా సంఘం, ఒక సంఘం కావాలి. సంఘం అనేది ఉంటే వాడు ఇతను వేస్తాడు అక్కడ. సార్ వెళ్తున్నా లోపలికి, అది హైలైట్ పాయింట్. జస్ట్ వరకు మీకు టచ్ చేసి నేను కాదు. ఇప్పుడు వాడు ఏదైనా వనంలో ప్రారంభం చేసింది ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఈమె ద్వారానే సాధ్యం, ఈమె ద్వారానే సాధ్యం. వాడికి ఇప్పుడు ఏం కావాలంటే ఒక శరీరం కావాలి. వాడికి కావాల్సింది ఏంటంటే ఒక శరీరం కావాలి. ఇప్పుడు శరీరం రావాలంటే, ఒక శరీరం ఫామ్ అయి బయటికి రావాలంటే ఒక విత్తనం కావాలి. అప్పుడు జంతువులు వాడు ఎత్తుక్కుంటే, జంతువుల్లో ఆదాము తర్వాత ఆదాములాగుండే జంతువు ఎవరంటే సత్వం. సత్వంలో ఏముందంటే జంతువుతో స్త్రీ కోడటానికి అవకాశం ఉంది. ఆ జంతువు దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పాడు. అన్నాడా? అన్నాడా లేదా? ఏం సార్ చెప్పరు? జంతువుతో నువ్వు శయనించే అవకాశం ఉంది, నువ్వు దాని దగ్గరికి వెళ్ళద్దు. అవునా? కృపక్కలు గుణగాక. నిర్గమకాండ 22:19 కూడా చదువుదాం. త్వరగా వద్దాం అక్కడికి. నిర్గమకాండము 22:19. మృగ సంయోగం చేయు ప్రతి వాడును నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. ఎక్కడన్నారా? ద్వితీయోపదేశకాండ 27:21. ఏ జంతువుతో నేను శయనించేవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. జంతువుతో శయనించేవాడు శాపగ్రస్తుడు. సార్ ఎక్కడ ఉన్నారా? జంతువుతో శయనించేవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది ద్వితీయోపదేశకాండం 27:21. ఇక్కడ ఉన్నారా? లేవికాండం 18:23 చదువుదాం. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతం. ఒక పురుషుడు జంతువు దగ్గరికి వెళ్ళి తన యొక్క స్థలనం చేయకూడదు. ఒక స్త్రీ జంతువు దగ్గర నిలబడి దాని వలన అపవిత్రం అయ్యేటట్టుగా నిలబడకూడదు. అంటే దీని అర్థం ఏంటి? స్త్రీలతో కలవగలిగిన జంతువులు ఉన్నాయి, పురుషులు కలవగలిగిన జంతువులు కూడా ఉన్నాయి. నువ్వు అక్కడ నిలబడకూడదు అన్నాడు. ఒకవేళ కానీ నువ్వు కానీ వాటితో కానీ శయనిస్తే నువ్వు శాపగ్రస్తుడివి. అంటే దేవుడు ఈ జంతువులు మనుషులు కలుసుకోవడానికి అవకాశం ఉన్నది అని చెప్పాడు. లేదని చెప్పలా, చట్టంలో ఉన్నదని చెప్పాడు ఆయన. అన్నాడా లేదా? అట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏదేని వనంలో వాడు జంతువు దగ్గరికి వెళ్ళి జంతువు తీసుకొచ్చి ఆవు ముందు నిలబెట్టాడు. బైబిల్ ఏం చెబుతుంది? ఆ జంతువు ద్వారా ఆమె ఆ జంతువును పొందినట్లు స్త్రీ దాని ముందు నిలబడకూడదు. ఆమె ఏం చేసింది? దాని ముందు పోయి నిలబడింది, వర్ణించింది. వర్ణించిందా? చెప్పరేం సార్? ఈ వర్ణించటము ఇదన్నిటి జరగటం ఏంటి అంటే ప్రైజ్లా, అది వాడు డెమో. అది అబ్బా ఏం డెమో? అది వాడి డెమో. తిరుగుతా ఉంటాడు. ఎక్కడే ఉన్నారయ్యా? కృప కలుగును గాక. పల్లెటూరులో చూస్తూ ఉంటాం. అయ్యా వాడు ఏంటయ్యా ఆడ నిలబడ్డే, వాడు మనిషి కాదులయ్యా. ఈ మాట అర్థమైంది మీకు? వాడు ఆ బజార్లో ఉన్నట్టే చూస్తూ ఉంటాడు. ఏమైంది నువ్వు? వాడు ఇన్నేవాడు కాదులయ్యా. ఎవడు భార్యనో చూస్తూ ఉంటాడు అటుండి. పల్లెటూరులో ఉంటాయి ఇట్లాంటి విషయాలని చాలామంది. వాళ్ళకి ఇంకేముండదు, ఒక స్పిరిట్. అది తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు, ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్లో. వాళ్ళకి ఇంకేముండదు, సిగ్గుండదు. అప్పుడు మనం ఏమంటామంటే వాళ్ళు చూసి వాడు ఇప్పుడు ఆడుంటాడయా, వీడికి 5-6 మంది పిల్లలు ఉంటారు, అయినా కానీ పోయి ఆడుంటాడు. అదొక ఆత్మ. సరేనా ఉన్నారా? ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే దాని ముందుకెళ్ళి నిలబడకూడదు అసలు నువ్వు. అదొక ఆత్మ. దాని శరీరము
ఇప్పుడు సైతాన్ గాడికి ఏం కావాలంటే వాడికి ఒక శరీరం కావాలి. ఎగ్జాక్ట్లీ. ఏం కావాలి? శరీరం కావాలి. వాడికి ఒక శరీరం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అవ్వ అక్కడ పోయి నిలబడింది. నిలబడిందా? వర్ణించిందా? ప్రైజ్ ది లార్డ్. అసలు వర్ణించినప్పుడే ఆమెకున్న వస్త్రం పోయింది. పోయినసారి నేను మాట్లాడాను. ఒక స్త్రీకి తన పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయిందంటే, అవ్వకి పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయిందంటే, ఆమె వస్త్రం ఎప్పుడు పోయిందంటే, ఆ పండు తినాలని డిసైడ్ చేసినప్పుడే పోయింది. ఒక మనిషి ఎప్పుడు వ్యభిచారం చేస్తున్నాడు ఇప్పుడు అంటే, నువ్వు ఆ స్త్రీని ముట్టకపోయినా, ఆ పురుషుడిని ముట్టకపోయినా, కలుగును గాక. కలుగును గాక. ఓకే, అయినా పర్లేదు. కలుగును గాక. హల్లెలూయా. డాడీ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నా మాట ముగిస్తున్నా. వాడికి ఒక శరీరం కావాలి. ఏం కావాలి? వాడికి ఒక శరీరం కావాలి. అయ్యా చూడండి, చూడండి, వస్తున్నాను. రోజు కలెక్షన్ అక్కడ. ఓకే, వాడికి ఒక శరీరం కావాలి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వాడికి ఒక శరీరము కావాలి. ఓకేనా? ఈ మాట అర్థమైందా? సైతానికి శరీరము కావాలి. ఓకేనా? దేవుడికి ఆయన పిల్లలకు ఒక శరీరం ఇచ్చాడు దేవుడు. సైతాను గాడు కూడా ఒక శరీరం కావాలి. వాడి దూతలు, వాడి అనుసరులు నివాసము చేయటానికి. వాడితో పాటు చాలా మంది అనుసరులు వచ్చారా? వచ్చినాయా? పాతాళంలో కోట్ల కోట్ల దూతలు ఉన్నారని చెప్పాడా? ఆత్మలు అని చెప్పినా బైబిల్. అట్లయితే ఆ ఆత్మ నివాసం చేయడానికి శరీరాలు కావాలిగా. అందుకని వాడు శరీరాలను పెంచుకున్నాడు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ శరీరం కలిగిన వాళ్ళు మనకి ఎదురవుతారు. వాడు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పొడ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏందిరా ఇది ఏమన్నా మనం నువ్వంట వాడికి ఏమన్నా ఎక్కిద్దా? ప్రైజ్ ది లార్డ్. నరహత్య చేసేవాడు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఘోరంగా కుటుంబాలను ఆర్పుతూ ఉంటారు వ్యభిచారులు. అయ్యా ఇది తప్పయ్యా, అయ్యా కుటుంబం ఏమైద్దయ్యా అని ఏడు. వాడికి ఏమైనా ఎక్కిద్ది? వాడికి వినపడదు. అయ్యా వాళ్ళు ఎంత బాధపడతారయ్యా, వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళు ఏడుస్తున్నారయ్యా, వాడికి వినపడుద్దా? వినపడదు. వాళ్ళు డబ్బు నేనేమైనా చేస్తా అంటాడు వాడు. నాకు అధికారం ఉంది, నేనేమైనా చేస్తా, నువ్వు మాట్లాడితే నేను చంపేస్తా అంటాడు. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది వాళ్ళు అంటారు ఊర్లో, అయ్యా వాడు జంతువు అయ్యా, వాడు జంతువు అయ్యా, వాడు వాడు వదిలేయండి అంటే. పోలీసులు కూడా ఏమన్నారు? ఏంటి ఆ బాడీ ఏంటి? ఎన్నడూ మార్పు చెందిన బాడీ, మారు మనసు లేని బాడీ, అది కనికరం లేని శరీరం. అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం? ఆ జీవం కలిగిన శరీరం ఏదైనా పాపం చేస్తే ఏదో ఒక రోజైనా పశ్చాత్తాపడితే, నేను పాపం చేశాను, నేను పొరపాటును మాట్లాడాను, నేను ఆ మాట అన్నాను, ఆ 10 మందిలో అన్నా 10 మందిలో తిట్టినా, ఇంటికి వెళ్ళిన తర్వాత గద్దెస్తా ఉండేది ఆత్మ, ఆ మనస్సాక్షి గద్దెస్తా ఉండేది. అప్పుడు పోయి ఏడ్చి నా తప్పైంది ఏడ్చి ప్రాధేయపడుకుంటాడు ప్రభు దగ్గర. ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇట్ట అన్నానయ్యా, నా మనస్సాక్షి గద్దిస్తా ఉందయ్యా, అయ్యా నేను అసలు నిద్రపోలేకపోతున్నాను అని ఏడుస్తాడు. వాడికి అది ఉందా? ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది బాడీ? బతకమని అవకాశం వచ్చింది దేవుడే, కానీ ఈ బాడీ దేవుడిది కాదు, ఇది దెయ్యాంది. ఆ సర్పము ద్వారా భూమి మీదకి వచ్చిన బాడీ.
బాడీ, చిప్పు స్వభావం. ఆ శరీరము, ఈ శరీరంలో ఉన్న మాట్లాడే ఆత్మ ఏదైతే ఉందో క్రైస్తలా, హల్లెలూయా. అది జీవము కలిగిన ఆత్మ కాదు. దేవుని దయతో బతికి వచ్చింది భూమి మీదకి, కానీ అది దేవుడికి సంబంధించిన ఆత్మ కాదు. దేవునికి సంబంధించిన ఆత్మలో జీవం ఉంది. ఈ మాట అర్థమైందా? ఈ జీవం కలిగిన పిల్లలు పశ్చాత్తాపపడతారు. ఈ జీవం కలిగిన పిల్లలు దేవుడి కొరకు ఆరాటపడతారు. ఈ జీవం కలిగిన పిల్లలు పాపము చేసినా వారు అక్కడ ఉండలేరు. కానీ ఈ ఆత్మ అయితే పాపము చేస్తూనే ఉండిద్ది. ఈవెన్ చర్చిలో ఉన్న పాపం చేస్తానే ఉండిద్ది ఆత్మ. నిజమది. చర్చిలో ఉన్నా చేస్తుంది అది పాపం, ఎక్కడున్నా చేస్తుంది. భయము లేని ఆత్మ. Praise the Lord. ఒక బాడీని నాకు కావాలి, ఆ బాడీ కోసం ఇచ్చేసాడు సైతానుడు. వాడు ఆత్మలో నివాసం చేయడానికి ఒక శరీరం కావాలి. దానికోసము ఈ యొక్క ఏదేను వనంలో ఈ రక్తమునకు సంబంధించిన పాపము జరగవలసి వచ్చింది. ఆ తర్వాత ప్రభువారు మీరు చూస్తే, దేవునికి స్తోత్రం, ఇక్కడే ఉన్నారా? జస్ట్ ఒక మాట చదివి వెళ్దాం. ఉన్న టైము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు చదువుదాం. ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యును కానీ యెహోవా దేవులన ఒక మనుషుని సంపాదించుకున్నాడు. ఒక సంతానం కాదు ఇది. ఎక్కడ ఉన్నారా? ఒక మనుషుని సంపాదించుకున్నాడు. అంతేనా? ఒక మనుషుని సంపాదించింది. ఒక మనిషి పుట్టాడు. తర్వాత తన తమ్ముడైన హేబెలును కనెను. వీళ్ళు కావల పిల్లలు అన్నాడు ప్రవక్త. ఓకే, వీళ్ళిద్దరు పుట్టారు. పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత ఆమె తమ తమ్ముడుకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. దాని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఆ తర్వాత ఈ భూమిలో నుంచి వచ్చే ప్రతిదీ ఆయన బయటికి తీసేదానికి డెవలప్ చేశాడు. ఆ తర్వాత దాడబడి చూద్దాం. వాళ్ళు ఇరువురు ఒక పనులై కొంతకాలం అయిన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయ్యూను ఒక అర్పణ తెచ్చాడు. దీని ప్రవక్త ఏమన్నాడంటే, ఆదాము ఎన్నడూ కూడా ఈ అర్పణ గురించి వాళ్ళతో మాట్లాడలేదు అన్నాడు. కానీ తెచ్చారు అంటే దేవుడిని సమీపించడానికి వచ్చారు, దేవునికి ఆరాధన చేయడానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడి సముఖంలోకి వచ్చి వారు కనబడాలనుకున్నారు. అంతేనా? దేవుడి సముఖంలో వచ్చి కనబడాలనుకున్నారు. ఓకే. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఆరాధన దేవుడికి చేశాడు. అంతేనా? అతను బలిపీఠం కట్టాడు, ఇతను బలిపీఠం కట్టాడు, ఆరాధన చేశాడు. దేవునికి దగ్గర అవ్వాలని, అంటే దేవునికి కనికరం పొందాలని, దేవుడితో మరొకసారి బంధం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతో ఇద్దరు తెచ్చారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ప్రైజ్ ది లార్డ్, కయ్యూని అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఒకళ్ళనేమో పక్కన పెట్టాడు, ఒకళ్ళనేమో దగ్గర తీశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యవహారం ఎప్పుడైతే జరిగిందో, ఆమేన్, కృప కలుగును గాక. అంతకు ముందు వాళ్ళకి తెలియదు ఇది పెట్టాలా ఇది పెట్టాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి అక్కడ పెట్టాడో, ఈయన భూమి పంటలో తీసుకొచ్చి అక్కడ పెట్టాడో, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ గొర్రె పిల్ల రక్తమును చూసి ఇది నాకు ఇష్టమైన అర్పణ అన్నాడు. ఈ అర్పణ నాకు ఇష్టం లేదని పక్కన పెట్టాడు. వెంటనే ఏం జరిగిందంటే, ఆరాధనకు సంబంధించిన రోసం పుట్టింది.
ఏముంటుంది? ఆరాధనకు సంబంధించిన రోషము పుట్టింది. ప్రైజ్ లా. నెక్స్ట్ వస్తుంది చదువుదాం. కయ్యూను తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, మిక్కిలి కోపం వచ్చిన తర్వాత ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకు? అర్పణను లక్ష్య పెట్టలేదు, లేదా అంగీకరించలేదు, స్వీకరించలేదు. ఈ అర్పణ కూడా బాగుందని చెప్పలేదు. కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎవరికైనా కోపం వచ్చింది, ఎవరికైనా చిన్నబుచ్చుకుంటాడు. ప్రైజ్ లా. అనుకుందాం, వాస్తవానికి వీళ్ళు చిన్న చిన్న పిల్లలు అయితే దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని పక్కన పెడదాం. వీళ్ళు చిన్న పిల్లలు కాదు, అర్పణ ఇచ్చినప్పుడు చిన్న పిల్లలు కాదు, వీళ్ళు పెద్దోళ్ళే వీళ్ళు. ప్రైజ్ లా. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వాళ్ళు అంటారు, నా తీసుకోకుండా నువ్వు వాడితే తీసుకున్నావు ఏంటి అని చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం ఉంది. వారు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లే. ప్రైజ్ లా. ఇప్పుడు కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కొంచెం గమనించండి. మిక్కిలి కోపంలో కూడా మిక్కిలి కోపం కృప కలుగును గాక. బైబిల్ చెప్పింది, నరుడు కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ప్రైజ్ లా. అంత కోపం వచ్చిందంట, బాగా కోపం. అయ్యా ఏంటి? బాగా కోపం. ఆ కోపంలో నీతి లేదు, ఆ కోపంలో నీతి లేదు. ప్రైజ్ లా. సరే, నీకు కోపం వచ్చింది. నెక్స్ట్ ఒక సంభాషణ జరిగింది, అద్భుతం. చదువుదాం. ఇప్పుడు చదువుదాం, కింద చదువుదాం. యెహోవా వచ్చాడు. ఇప్పుడు ఆయన ముఖాన్ని చూశాడు. ఎవరిని? కయ్యూను ముఖాన్ని చూశాడు, చిన్నబుచ్చుకున్నాడు. కయ్యూను కోపాన్ని కూడా చూశాడు, బాగా కోపంతో ఉన్నాడు. కృప కలుగును గాక. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎందుకు అంత కోపం? నీకు కోపము ఎలా? నేను ఉప్పు ఎక్కువ తిన్నాను, ఎందుకు కోపం వచ్చింది అన్నావా? నీకెందుకు అంత కోపం? కృప కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? పాముకు బహు కోపం. ఒకసారి తొక్కి చూడు. ఏ మాత్రం ఆలోచన చేయకుండా కూడా గరిచిద్ది. దాన్ని తొక్కేవా, ఎక్కడ లేని కోపం ఊగిపోతా ఉంటుంది. కోపంతో ఊగుతా ఉంటుంది కదా. వీడికి కూడా ఎక్కడ లేని కోపం. ఫస్ట్ క్వశ్చన్ ఎవరంటే, అసలు నీకు ఎందుకు ఇంత కోపం? ఇంత కోపం ఎందుకు నీకు అన్నాడా? ఓకే. కయ్యూనుతో, నీకు కోపమేలా? ప్రైజ్ లా. సార్, కోపము నియంతలకు ఉండిద్ది, కోపము మారు మనసు లేనివాడికి ఉండిద్ది. కోపం అనే మాట చిన్నది కాదు, కోపం అనేది చిన్న మాటే కానే కాదు కదా. కోపం వచ్చినప్పుడు ఏం జరిగిందో గ్రంథాలు చాలా ఉన్నాయి మనకి కదా, చాలా ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు జరిగిన సన్నివేశాలు, మనసును చంపిన సన్నివేశాలు ఉన్నాయి. కోపం వచ్చి రాజును చంపారు కదా, కోపం వచ్చి చాలా కార్యాలు చేశారు. కోపం అనేది చిన్న విషయం కాదు. అసలు ఆయన వేసిన క్వశ్చన్ ఏంటంటే, అసలు నీకు ఎందుకు ఇంత కోపం? నీకు కోపము ఎలా? ఈ ప్రశ్నకు వాడేమన్నా సమాధానం చెప్పాడా? చూద్దాం. వాడేమన్నాడు చూద్దాం. నీకు కోపం ఎలా? ఫస్ట్ క్వశ్చన్, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? రెండో క్వశ్చన్, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? మూడో క్వశ్చన్, నువ్వు మంచి క్రియ చేస్తే తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలేదు అని. దేవుని స్తోత్రం. ఇక్కడేమన్నా కోపం అని అడిగాడు. నీవు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అన్నాడు. ఒకవేళ మంచి క్రియ చేస్తే తల ఎత్తుకోవా? మరొక మాటలో, నువ్వు మంచి క్రియ చేయొచ్చు కదా.
దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు మంచి క్రియ చేయొచ్చు కదా, హేబేలు వల్ల మంచి క్రియ చేయొచ్చు కదా, ఒకవేళ చేస్తే తలెత్తుకుంటావు కదా. మంచి క్రియ చేయడానికి అవకాశం ఇచ్చాడు. కోపం ఎందుకు వచ్చింది అన్నప్పుడు పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చాడు. ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీ ముఖం చాలా వికారంగా ఉంది అన్నప్పుడు ఆ మాట అన్నవాడు దానికి ఈ విరుగుడు కూడా ఉంది ఈ దగ్గర. దేనికి రెస్పాండ్ అవలా, దీనికి దేనికి రెస్పాండ్ అవలా. ఓకే, నేను కోపం పడ్డాను, క్షమించు, నా ముఖం చిన్నబుచ్చుకున్న మాట వాస్తవమే, దయచూపు, మంచి క్రియ చేయమన్నావు కాబట్టి నెక్స్ట్ టైం నేను మంచి క్రియ చేస్తా. నా తమ్ముడు చేసినట్టు నేను కూడా తీసుకొచ్చి గొర్రె పిల్లలు వధిస్తా, కనికరించు అని అంటానికి అవకాశాలు ఉన్నాయి. వీడు ఏం మాట చేయలా, ఆప్షన్ ఏం వెతుక్కోలేదు. మంచి క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు కదా, చేయడానికి అవకాశం ఉంది, చేయలా. నెక్స్ట్ ఇంకొక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడు తెలిసిన వెజ్లా ఆయన అంటున్నాడు, సత్క్రియ సేని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలు. ఒక వ్యక్తికి ప్రత్యక్షత లేనప్పుడు అతడు పాపాన్ని ఏల్తాడట. ఇక్కడ ఎట్లట, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని దేన్ని వెళ్తావు, దేన్ని వెళ్తావు, నువ్వు పాపాన్ని ఏల్తావు. మరొకసారి ఆదాము అవ్వను ఏళ్తున్నాడు అని చెప్పాడు పాపం జరిగిన తర్వాత. కయోన్ని నువ్వు పాపాన్ని ఏళ్తావు అని చెప్పాడు. దేన్ని ఏళ్ళటానికి వచ్చాడు, పట్టుకోవాలి మాట. ఆదాము అవ్వని ఏళ్తాడు, కయ్యూను పాపాన్ని ఏళ్తాడు. ఎవడీడు? ఆదాము వాక్యం కాబట్టి వాక్యము అవ్వని ఏలినప్పుడు ఆమె వాక్యంగా మారటానికి అవకాశం ఉంది. కయ్యూను పాపాన్ని ఏళ్తాడన్నాడు. ఎవడీడు? పాపాన్ని ఏల్టానికి వాడు డిసైడ్ అంగీకరించాడు. నెక్స్ట్ వాడు ప్రశ్నించలా, నేను ఎందుకు పాపాన్ని ఏళ్తాను ప్రభువా అనలా. వాడు అన్నట్లేదు అక్కడ, నేనెందుకు పాపాన్ని ఏళ్తాను ప్రభువా, తప్పు చేస్తా. ఈరోజు విశ్వాసం అంటే అర్థమైంది తెలిసిన అయ్యా, విశ్వాసులు కూడా అయ్యుండి కూడా మన పిశాసుల్లాగా పాపాలు చేస్తాం. విశ్వాసులమే పిశాసుల్లాగా పాపాలు చేస్తాం. అయ్యా, ఆ పాపాల్లోంచి ఎలా బయటికి రావాలో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యి మనం కూడా చిన్నపుచ్చుకుంటాం. చర్చికి రాము, ప్రార్థనలకు రాము, ఉపవాస ప్రార్థనలకు రాము, ఏం చెయ్యము సార్. అవి మారు మనసు కలిగిన వాడితో మాట్లాడాం, మారు మనసు లేనివాడితో మాట్లాడతాం. నిజమది. మారు మనసు కలిగిన వాడితో మాట్లాడితే, సహోదరుడా ఇది నీ పాపం, ఇది నువ్వెందుకు ఎట్ట చేసుకున్నావు, నీ జీవితం ఎందుకు ఎట్ట అయింది, నువ్వు ఈ పాపం చేసావు దీన్ని సరి చేసుకో, ఈ పాపం చేసావు దీన్ని సరి చేసుకో అని చెప్తాడు వాడు. అదే మారు మనసు లేనివాడితే ఏం కాదులే బ్రదరు, ఏమైతే ఇద్దరు పిల్లలు చేసుకోవడం మంచిదేనటవా, అదేవాడు ఊరుకో. బయట వాళ్ళు ఒకవేళ ముగ్గురు చేసుకోండి, ఇద్దరు చేసుకుంటూ వచ్చిందా చేసుకోపో అన్నాడు. నీకు ఎట్టుండి వాడికి కదా, కృప కలుగును గాక. సార్ ఇలాంటి కోకోలలో ఉండే సార్ భూమి మీద. ఓకే, ఈ పాపమే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ అన్నాను. ఒక్క పాపం ఏదైనా కావచ్చు, ఏమన్నారా, ఆ పాపమును పాపముగా గుర్తించినప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఏళ్తావు. పాపం నిన్నేలిద్ది, అది మనకు తెలుసు. కానీ కయ్యూనితో ఏమన్నాడు దేవుడు, నువ్వే వెళ్తావు దాన్ని అన్నాడు. దాన్ని నువ్వు ఏళ్తావు. మరొక మాటలో చెప్పాలంటే
పాపము నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. అది దాని అర్థం. ఏమయ్యా, ఎంత కష్టపడితే అధికారం వస్తుంది? ఆంధ్రప్రదేశ్ని ఏలాలంటే ఎంత కష్టపడాలి చెప్పు? ఎమ్మెల్యే సీటు రావాలంటే ఒక 200 కోట్లు దగ్గర పెట్టుకోవాలంటాడు. వెళ్తావు సీటు కోసం? అప్పుడు నీకు కూడా ఉండుద్ది. ఏమో జవాన్, వెళ్తావు కూడా? ఎమ్మెల్యేగా నీకు ఉండదు, నాకు ఉండదు, అందరికి ఉండదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటాం, ఆడికి వెళ్ళగానే వాడు అంటాడు 200 కోట్లు ఉన్నవాడు రండి సీట్ ఇస్తానంటాడు. అప్పుడు ఆడదాకి వెళ్ళంటాం, ప్రైజ్లా నీ పార్టీ తరఫున వద్దు కానీ మేము స్వతంత్రంగా వేసుకుంటాం. మీరు ఒకసారి ఆ ఓటేసేటప్పుడు వెళ్తారు అక్కడికి, ఆ లిస్ట్ ఉంటుంది, అభ్యర్థుల పేర్లు ఉంటాయి అక్కడ, ఒక 15-20 పేర్లు ఉంటాయి అక్కడ. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాడు, టీడీపీ వాడి పేరే తెలుసు నీకు. అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే కోరికలు ఉన్న వాళ్ళు. నేను ఎమ్మెల్యేగా నిలబడ్డానన్న తృప్తి వాడికి. ఎమ్మెల్యే ఎప్పుడైతే వాడు అక్కడ ఏంటంటే నామినేషన్ వేస్తాడో వాడికి ఒక అథారిటీ ఇస్తారు వాళ్ళు. వాడికి కొన్ని రాయితీలు ఉంటాయి వాడికి, కారులో తిరగడానికి, అది ఏదో అంటే వాడికి అన్ని. అలా ఆ పేర్లు అన్నట్టు ఓహో మనం చూస్తాం, ఆ పేర్ల లిస్ట్ చూసి వేసి వస్తాం మనం. ఈ మాట అర్థమైందండి? కాబట్టి ఆ డబ్బు, అంత డబ్బు అనగానే మాకు వద్దులే అంట. కానీ కోరికున్న వాళ్ళను డబ్బు లేకపోయినప్పుడు కనీసం అన్నా మనము పార్టిసిపేట్ చేసి వద్దాం, నామినేషన్ చేసి వద్దాం, మనకు హక్కు ఉంది. కృప కలుగును గాక. వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఏలాలన్న కోరిక వాడుకుంది. ఏలాలంటే డబ్బులు లేవు. ప్రైజ్లా ఇక్కడ కయ్యూరు గాడి దగ్గర డబ్బులు ఉండి లేవు, పక్కన పెడితే ప్రైజ్లా వాకిట పాపము పంచి ఉంది. ఎక్కడుంది? వాకిట్లో ఉంది. ఎక్కడుంది? అబ్బా నువ్వు అసలు ఏం కష్టపడాల్సిన అవసరంలా. పాపమా ఎక్కడ ఉన్నావా, రా రా బయలా బయలా అని పిలవాల్సిన అవసరము లేదు. ప్రైజ్లా అది వాకిట్లోనే ఉంది. కృప కలుగును గాక. ఈ వాకిలు దాటితే ఈ వాకిల దగ్గర ఉంది. 5 రకాల జ్ఞానేంద్రాలు వాకిల దగ్గర ఉంది. ఈ 5 రకాల జ్ఞానేంద్రం ఏ జ్ఞానేంద్రం అయినా సై అంటే చాలు. అర్థం? సై అంటే లోపలికి రా అంటే చాలు. అది చక్కగా లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అది నిన్ను ఏలుద్ది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే దాన్ని నువ్వు వెళ్తావు. అసలు వాస్తవంగా ఏంటంటే ఏలాలనేది సైతాను గాడి యొక్క ఆలోచన, వాడి కోరిక. వాడు కోరిక ఏంటంటే పాపముతో లోకాన్ని ఏలాలి. కయ్యను వాడికి ఎలాంటి అధికారం ఇచ్చాడు దేవుడు? పాపాన్ని ఏలే అధికారం ఇచ్చాడు, మనిషిని కాదు. ఎవడీడు? ఎవడీడు? వాక్యాన్ని ఏలితే దేవుడు బిడ్డ, వాక్యం చేత ఏలబడితే దేవుడు బిడ్డ. ఈడైతే పాపాన్ని ఏలటానికి దేవుడు అనుమతించాడు. ఎవడీడు? ఓహ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎక్కడ ఉన్నారా? ఈ మాట అర్థమైంది మీకు? అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, ప్రత్యక్షత లేదా నీకు, నువ్వు పాపాన్ని ఏళ్తావని చెప్పి ఫస్ట్ లో చెప్పామా? నీకు ప్రత్యక్షత లేదా, నెక్స్ట్ నువ్వు ఏలేదు పాపాన్ని. అది కయ్యూనికి ఇవ్వబడింది ఆ మాట. నువ్వు పాపాన్ని ఏళ్తావు. మరొక మాటలో పాపం నిన్ను ఏలిద్ది. అదే దాని అర్థం. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చదువు 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మాట్లాడాడు కదా? ఏం మాట్లాడుంటాడు చెప్పలా? సార్ ఇక్కడే ఉన్నారా? కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. అన్ని విషయాలు రాయలేదు, దేవుడు మాట్లాడాను. కృప కలుగును గాక. ఈ రోజున కయ్యూను సంతానానికి దేవుడి సంతానానికి మాటలు ఉన్నాయా? ఆ మాటలు మాట్లాడరు, వాదాలు అంటారు. జరుగుతున్నాయా? ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాదన.
అక్కడ దేవుడు ముగ్గురా? యేసుకృష్ణనామములో బాప్తిస్మా తండ్రి కుమార, ప్రభురాత్రి రాత్ర పగల, స్త్రీ బోధ చేయొచ్చా లేదా, ముసుకేంటి, తల వెంట్రుకలా, వైడ్ శంగ, ప్రైజ్లా, బంగారం పెట్టుకోవచ్చా వద్దా, ప్రైజ్లా, క్రిస్మస్ పండుగ చేయమంటావా వద్దా, ఎక్కడికి వెళ్తే అక్కడ వాదన, సూచుడుతోనే వాదన వచ్చింది. ఇక నువ్వు వాదన పెట్టుకోవాల్సిన చూడగానే ఎప్పుడు చెప్పాలని ఈ యొక్క హేబేలు సంతానానికి ఉండిద్ది. ప్రైజ్లా, ఈయన ఎప్పుడైతే వాక్యం ఎత్తుతాడో వాడన్నీ రివర్స్ లో వచ్చాడయ్యా హేబేలు సంతానము, చేతు సంతానం ఇక్కడికి వచ్చిందయ్యా, ఆదాం సంతానం ఇక్కడికి వచ్చిందయ్యా అన్నా ఫోన్ చేశాడు. బ్రహ్మాం బ్యాచ్ వచ్చిందన్న ఇక్కడికి. ఏం పేరు పెట్టారో వీళ్ళకి, బ్రహ్మామైట్స్ అని. వెంటనే ఫోన్లు చేసుకొని వచ్చి తమ్ముడు వస్తున్నా, వాళ్ళు వచ్చి కూర్చో. ఓ మామూలుగా మజా. ఇంకెవరన్నా పిలువన్నా, ఇంకెవరన్నా పిలువ, వాళ్ళు పిలిచి కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ వాదకి రాత్రి కలిసారా తెల్లవారుజాము 4 గంటల దాకా ఉంటుంది. తెగదు వాదన తెగిద్దా? తెగదు. ప్రైజ్లా సారి ఎక్కడ సారి తగాదా అది. ఆ కయ్యూను హేబేలు మాట్లాడుకున్నారట. ఎంతసేపు మాట్లాడుకున్నా మనకు తెలీదు. ఇక్కడే ఉన్నారా? ఈ మాటలు అయిన తర్వాత ఏం జరిగింది అది ఇంపార్టెంట్. చదువుదాం, ఎప్పుడు చదువుదాం. కయ్యూను ప్రైజ్లా తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని మాట్లాడిన తర్వాత చంపాడు. అది కూడా చంపింది పొలంలో. ప్రైజ్లా చంపాడా? మాట్లాడక ముందు చంపాడా, మాట్లాడిన తర్వాత చంపాడా? ఏం మాట్లాడి ఉంటాడు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇలా కూడా ఊహించాం. తమ్ముడా నువ్వు ఏందిరా రక్తం తీసుకొచ్చి పెట్టావు, నేనేందో కాయలు తీసుకొచ్చి పెట్టాను, మరి ఏందో అయ్యారు ప్రభు ఏమో మరి ఇది నచ్చింది అన్నాడు, ఇది నచ్చలేదు అన్నాడంటే దీని అర్థం ఏందిరా అంటే, ఇదేనన్నా నీకు అర్థం కాలేదు, ఏదైనా వల్ల పాపం జరిగింది పండుగ కదన్నా, ఏదైనా వల్ల రక్తంతో పాపం జరిగిందన్నా, అందుకని నాకు రక్తం పెట్టాలనిపిస్తుందన్నా, ఆ పండు తినలేదని నాకు లోపల తడతా ఉందన్నా, నా మనస్సాక్షి ఏదో గద్దిస్తా ఉంది లోపల, అందుకని రక్తం పెట్టు అంటా ఉందా లోపల, అందుకని గొర్రె పిల్లలు పెట్టానన్నా, మరి నువ్వేమో కాయలు చేసుకొచ్చి పెట్టావన్నా, మరి ఏదన్నా అవకాశం ఉంటే మరి నువ్వు రక్తం పెట్టానంటే ఏందిరా నువ్వు అంది. అమ్మోళ్ళు పాపం చేశారా? అవ్వ పాపం చేసిందా? అవ్వ పాపం చేసిందా? పండు తింటే పాపం చేసిందంటవా? ఏంటంటే వీడు పిహెచ్డి చేస్తాడు, ఇప్పుడు బైబిల్లో రీసెర్చ్ చేసి ఉంటాడు. క్షమించాలి మాటలు మాట్లాడుతుంటే. వాడి కళ్ళ ముందు ఇంటి చుట్టూరు అభిసారులు ఉంటారు. అందరికి మన అందరి రక్త సంబంధంలో వ్యభిచారం లేకపోలేదు, అవునా కదా? వ్యభిచారం లేకపోలేదు. వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. ఏమన్నా చేసావా మనం? ఆ వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా చేసావా మనం? రేయ్ ఏందిరా ఇటు చేస్తున్నావు అని అనగలిగావా నువ్వు? అన్నావా? అనే దమ్ము నీకుందా? కొన్ని లక్షల మంది మన కళ్ళ ముందు వ్యభిచారులుగా తయారైతే చూచుకుంటూ వెళ్తున్నావు. ఇన్ని చూస్తూ కూడా ఈ లేఖను చదువుకొని మా అవ్వ పండు తింటే నువ్వు ఏది చేసి అంటావేంది నువ్వు? అరే ఇన్ని తిరుగుతున్నాయిరా ఇక్కడ, ఇది అన్నిటికీ కారణం ఎవరంటే అక్కడి నుంచి వచ్చిందని ఈ ప్రవక్త అన్నాడు. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, కనీసం ఆలోచన చేయటానికి కూడా వీళ్ళ ముసుగు తొలగల. అది కనీసం ఆలోచన చేయడానికి కూడా ముసుగు తొలగల. ఆ కారణం చేత రక్తముతో జరిగిందన్నా అది నాకు అర్థమవుతుందన్నా అన్నప్పుడు అదురా పండు తిందరమ్మా అని ఆయనకి అది వాదనది, ఖచ్చితంగా వాదనే.
ఈరోజు మనం ఎలా వాదన చేసుకుంటామో వాళ్ళిద్దరు కూడా వాదన చేసుకున్నారు. వాదనలో తేలిన ఫలితం ఏంటంటే, ఏమయ్యా ఎక్కడేమన్నా అబ్రాం, వాదనలో తేలిన ఫలితం ఏంటంటే కోపాలు పెరిగినాయి, బీపీ పెరిగింది. వాడికి మొదలే కోపం. చెప్పాడు, నీకు అంత కోపం ఏంది? దేవుడితోనే అంత కోపడ్డా వాడికి, ఈ కయ్యనుతో ఏబేలతో కోపాలేదంటే మనం ఎందుకు నమ్ముతాం? అదిగో చిన్నోడు కోపం విపరీతంగా వచ్చేసింది. మా అన్న కదని ఈడు తగ్గుంటాడు, ఈయన తగ్గాలి. పొలంలోనే కోపం పెరిగింది, చంపేశాడు. చంపాడా? ఓకే అయ్యా, జస్ట్ వరకు ఆలోచన చెబుతున్నాం, వెళ్దాం ముందుకి. వెంటనే దేవుడు వచ్చాడు. అబ్బా ఎంత కనికరేది! యెహోవా వచ్చాడు అక్కడికి. ఎక్కడికి అయ్యా? ఎక్కడికి వచ్చాడు? నేను అనుకున్న పొలంలోకి వచ్చాడని. ఎక్కడికి? పొలంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. పొలంలోకి వచ్చి శుభ్రంగా ఎక్కడ పడేసాడు మొత్తాన్ని శవాన్ని, వీడు వచ్చి గట్టి నిన్నాడు, మరి ఆడ నిల్చున్నాడు మొత్తాన్ని మహానుభావుడు. అనగానే యెహోవా వచ్చి అన్నాడు, నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడున్నాడు అని కయ్యను అడుగు. ఏ కయ్యను, ఎక్కడ మీ తమ్ముడు? పోలీసులు వచ్చి అడిగినట్టుంది. ప్రైజ్లా ఎక్కడే ఉన్నా అశోక్? ఎవరు వచ్చి అడిగినట్టుంది? పోలీసులు రాగానంటారు, ఎవడురా ఇక్కడ, ఎవడురా? ఎవడ్రా ఫలానా, ఎవడురా? వా డ్రెస్ చూడగానే మనకేమైంది? ముందు ఎక్కడగా లేచి నిలబడతాం. అమ్మ పోలీసులు వచ్చారు, ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు అని లేచి నిలబడతాం మనం. ఎవడు ఇక్కడ మ్యాటర్ ఇంకా కదిలిద్ది. కాదు వాడు ఈ కాదే, వాడు కాదు ఈడే, వాడు వీడు చెప్పు మొత్తానికి అసలు పట్టిస్తారు వాళ్ళు. ప్రైజ్లా అడుగుతున్నాడు యెహోవా, నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడ? ఇప్పుడే చంపొచ్చాడు. ఆ చెవిలో పడేసి వచ్చాడు శవాన్ని. సార్ ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు ఇడే చెప్పాలి, పొరపాటు అయిందయ్యా, ఏదో కోపం వచ్చిందయ్యా, వాడు రాయి తీసుకున్న దెబ్బేసానయ్యా, వాడు తెచ్చాడయ్యా, అదే సమయం ఎక్కడుందో చూపిస్తారాయ్యా. ఓ ప్రభువా, మాట్లాడుతుంది వాళ్ళ అయ్య కాదు, ప్రభువు మాట్లాడుతుంది. ఆదాం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంది సంగమ కాదు, స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు వాడు సమాధానం ఎట్టుంది చూడు కదా, ఎంత బాగుందో ఆ సమాధానం. అడుగుగా అతడు, నేను ఎరుగను. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? నేను ఎరుగను. మాట పట్టుకున్నారా? నేను ఇంకో మాట, నాకు అసలు తెలియదు. నాకు అసలు తెలియదు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నోవాహు దినాల్లో చచ్చిందాక వాళ్ళకి ఏమీ తెలియదు. లవది దినాల్లో చచ్చిందాక వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎరగను. ఏంటి? నేను ఎరగను. సరే చెప్పు, నీ తమ్ముడు ఎక్కడా? నేను ఎరగను. ఇడిపోయాడు, నాకేం తెలుసు? చాలా ఇంపార్టెంట్ మాట, నేను ఎరగను అనే మాట. దాని రిలేషన్ తెలిసిన, అది ఒక రిలేషన్, అది రిలేషన్ వాడు, అది నేను ఎరగను అనే మాట. ప్రజలా వాస్తవానికి దేవుడితో కానీ వాడికి కానీ కనెక్షన్ ఉన్నట్టే ఈ మాట అంటానికి వాడు నూరు రాదు. నేను ఎరగను అనే మాట రాదు వాడికి. దేవుడితో కానీ కనెక్షన్ ఉంటే, ఏ కోశములోనైనా కనెక్షన్ ఉంటే నేను ఎరగను అనే మాట రావటానికి ఛాన్సే లేదు. ఇప్పటికి మనం చూసుకుంటూ వచ్చాం. మోకం చిన్నబుచ్చుకున్నావేంటి? మాట్లాడలా. ఇంత కోపం ఎందుకురా నీకు? మాట్లాడలా. సత్క్రియ చేయొచ్చు కదా? మాట్లాడా? వీటికే సమాధానాలు లేవు. ప్రభువారు ప్రశ్న ఏటివే కానీ వాడు డైరెక్ట్గా పశ్చాత్తాపంతో కూడిన సమాధానం లేదు. కానీ వాడు పని వాడు చేస్తున్నాడు. వాడు ఏం చేయాలని కూడా చేస్తున్నాడు.
ఇప్పుడు పాపమని ఏల్టానికి భూమి మీద ఉన్నాడు. స్టార్ట్ చేశాడు అక్కడ, స్టార్ట్ చేశాడు అక్కడ. చదువుదాం, ఇప్పుడు చదువుదాం. కృప కలుగునుగాక. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? కయ్యను అడుగు. అతడు, నేను ఎరుగను. ఫస్ట్ మాట, నేను ఎరుగను. రెండో మాట అన్నాడు, నా తమ్మునికి నేను కావలవాడునా. రెండో మాట, నా తమ్ముడికి నేను కావలవాడినా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? స్వయంగా దేవుడితో. ప్రొక్తన్నాడు, ఆ ఆది సర్పమైన ఆ లూసిఫర్ గాడు ఎదిరించిన దానికంటే ఎక్కువగా ఈ కయ్యూను గాడు ఎదిరించినట. ఆ కయ్యూను ఒక మాట ఆ సర్పం గాడు కూడా అట్ట మాట్లాడేదంట. అంటే ఆ లూసిఫర్ గాడు కూడా అట్ట మాట్లాడలేదు. అంత వ్యతిరేకంగా మాట్లాడాడంట దేవుడితో. మా తమ్ముడికి నేను కాపలా. చదువుదాం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని, మరలా ప్రశ్న అది. ఈ నీ ప్రశ్నలు ఎందుకు వేసాడు తెలుసా దేవుడు? ఒక్క ప్రశ్నకు కూడా అతడు స్పందించలేదు. నువ్వు చేసిన పని ఏమిటి అనగానే వెంటనే ఏమవుద్ది? నువ్వేదో తప్పుడు పని చేసి వచ్చావు అనుకో, ఎరిగినోడు ఉండి ఏం చేసి వచ్చారు ఇప్పుడు అక్కడ నువ్వు అనగానే ఏడుకుండి ఒకసారి వీడికి ఎడ తెలిసింది, ఏం చూసి వచ్చాను అన్నాడు ఒకసారి అని ఒక్కసారి గుండె గుబేలండి ఇది. నాకు తెలిసిలే ఫ్రిడ్జ్లో మొత్తం తిన్నామని, నాకు తెలిసిలే అమ్మ వచ్చిన తర్వాత నేను అని, అమ్మ ఎప్పుడు చూసింది ఈ పిల్ల నాకు ఫ్రిడ్జ్లో మొత్తం తింటాం అని వెంటనే మనకు తట్టింది కదా. అలా ఏమన్నా ఉంది వీడికి? ఏం లే. ఎంత బాగా నా మాట కూడా. ఆయన అన్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ మాట అనగానే వాడు ఏమనాలి? వామ్మో, నా తమ్ముడు చంపింది కూడా చూశాడు, నా తమ్ముడు రక్తం అంతా పోయి నేలలోకి పోయింది దాన్ని కూడా చూశాడు, ఇప్పుడు రక్తమే మొరపెడుతుంది అన్నాడు. దీనికైనా వాడు కళ్ళేం తెరబడా? దీనికైనా స్పందించాడా? రంగం మీదకి వచ్చాడా? ఓకేనా? కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో పుచ్చుకొనట ఒక నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. ఆ మాట అనగానే, ప్రభువా నన్నెందుకు శపిస్తావయ్యా? పాపం ఎవరు ఎక్కడ ఉన్నాడు? ఒకడు ఎవడు? యాకోబు యొక్క అన్న ఏశావు. డాడీ దీవెనలో మొత్తం వాడికి నీకేం లేవా అన్నాడు. ఆయన దేవుళ్ళ నైపుణ్యం శాపాలే ఉండే అన్నాడు. చూడ్డాడి మాంసం తెచ్చిపెట్టే ఇంకేమైనా ఉంటే చూడు అన్నాడు. అరే దీవులు అయిపోయినాయి కానీ శాపాలు ఉండేరు అన్నాడు. వాళ్ళను కొంచెం అన్నాడు కానీ దొరకలే పాపం. వీడైతే శాపం అన్న తర్వాత కూడా అయితే ఏందంటాను, ఇచ్చుకో శాపం ఇచ్చు. అసలు ఏం మాట్లాడేది వాడు? నువ్వు శపించబడిన వాడు అనగానే వీడిలో ఉలుకు లేదు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకేదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉంది. అరే నువ్వు దేశ దిమ్మరు అనే మాట కూడా వాడాడు. ఆ మాటకి వాడు ఏమన్నాడు తెలిసిన? దాన్ని కూడా మౌనంగా చూస్తున్నాడు. దేశ దిమ్మరి అంటే ఇల్లు లేనుడు. ఏం లేనాడు? ఇల్లు నేలను దేశ దిమ్మరులు అంటారు. వాడికి ఇల్లు లేదురా తిరుగుతా ఉన్నాడు పాపం అంటారు. దేశ దిమ్మరికి ఇల్లు సొంత ఇల్లు ఉండవు. ఈయన దేశ దిమ్మరు అని కూడా అన్నాడా? కృప కలుగునుగాక. పరలోక రాజ్యంలో వీడికి అసలు ఇల్లు లేదు, అందుకని వీడి దేశ దిమ్మరి. వీడికే కాదు వీడి సంతానానికి ఎవడికి ఇల్లు అబ్బో. అందుకని భూలోకంలో నాది 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 అంటూ ఉంటారు వీళ్ళు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ 30 అంతస్తులు కట్టా, 40 అంతస్తులు కట్టా. కట్టుకో, ఒక 50 అంతస్తులు కట్టుకో. అసలు ఏం తెలిసిన కోట్లు 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 మొత్తం మాయే. తీసుకో మొత్తం, తీసుకో మొత్తం. ఎవరొద్దన్నారు? ప్రైజ్లా ఎక్కడే ఉన్నారా? ఒక మ్యాటర్ పెట్టి ఈరోజు మన గ్రూపులు పెట్టాం. ఒకటి చూసారు? అది ఇంకో 15 సంవత్సరాలకు దేవుడు చదివారు, చూసారా? అది ఇంకో 15 సంవత్సరాలకు దేవుడు అనే మాట, దేవుడు అనేది లేడు అనే రోజు
లేకపోతుందని ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వాడు మైండ్ని ఎలా ట్రాప్ చేసి మనం ఏది అనుకుంటే వాళ్ళకి వినపడిద్ది అంట. అది మనం అనుకుంటేనే మెసేజ్ వెళ్ళిపోద్దండి వాళ్ళకి, ఆ రోబోల్కి. ఆ సూపర్ కంప్యూటర్ ఒకటి తయారు చేశారు, దాన్ని మన బ్రెయిన్ని క్యాచ్ చేస్తుంటుంది. ఆ వైరస్ మన ఎక్కించారు కదా, ఏ వైరస్ అది? కరోనా వైరస్ మన ముక్కులోంచి వెళ్ళిపోయింది కదా. అలాంటి ఒక వైరస్ వదిలితే వాళ్ళు ఇంజెక్షన్ చేస్తే అది లోపలికి వెళ్తాడు. వాస్తవానికి ఇంజెక్షన్ చేయడానికి మనం వెళ్ళాం కదా. అందుకని మంచి రద్దీ ప్లేసుల్లో ఆ వైరస్ని గాల్లో వదులుతారంట వాళ్ళు. సినిమా హాళ్ళు, పెద్ద షాపింగ్ మాల్లు, ఆ ప్లేస్లో వైరస్ వదిలితే ఈ గాల్లో ఉండి నువ్వు ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తావో పీలుస్తావో వెళ్ళిపోయింది. అది ముక్కులోంచి అలా వెళ్ళిపోయి అయితే నోట్లోంచి పీల్చుకుని లోపలికి వెళ్ళిపోయి అది నీ బ్రెయిన్లో సెట్ అవుతుంది. నువ్వేం అనుకుంటావో వాడు కంప్యూటర్లో పడతా ఉంటుంది. నువ్వు అనుకుంటే చాలు, ఆ టెక్నాలజీ నిన్ను వాడెక్కడో ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడుకున్న అనుభవాలు మొత్తం చెప్పాడు ఆ ఇంటర్వ్యూ చేసిన కుర్రాడు. నన్ను ఇలా కంట్రోల్ చేస్తున్నాను, 15 సంవత్సరాల్లో ఇంకేముండదు ఇక్కడ, మొత్తం వాళ్ళు వశమైపోతారని చెప్పాడు. ఆ బ్రెయిన్ ఎలా మొత్తం చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు, తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాడు ఆయన. కానీ ఈ మెసేజ్ నేను ఎందుకు, ఈ మెసేజ్ ఎప్పుడు 2006లోనే అది స్టార్ట్ అయింది. 2006లోనే, 6లో నుంచి అది అతన్ని కంట్రోల్ చేయడం, 6-7 నుంచి. ఆ కారణం చేత దీన్ని ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టారో ఆ చైనా వాళ్ళు అమెరికా యొక్క ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఉన్నాయి కదా, వాళ్ళే టెలిగ్రామ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ యాప్లు ఏ యాప్లను వాళ్ళు వాడరంట. కారణం ఏంటంటే ఇది డెవలప్ అయింది, మా దేశ సమాచారం అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అప్పుడే కట్ చేశారు అన్నట్టు. మన దేశానికి కూడా ఇది అందాలి, మన మొత్తం అమెరికా మీద ఆధారపడింది. మనం ఏదన్నా కొంచెం మ్యాటర్ అందిస్తారేమోనని నేను ఇంటర్వ్యూకి వచ్చాను అన్నాడు. నాకైతే ఇది జరుగుతుంది అని చెప్పాడు ఆ బ్రదర్. దీన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే టైం లేదు అనే ఒక ఆలోచన అయితే నాకు ఇంకా టైం లేదు, దానికి దీనంతా అమలైంది. ఓకేనా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక టైం లేదు, కృప కలుగును గాక. శపించబడిన వాడు అనగానే ఏమీ ఏం మాట్లాడలేదు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు, నువ్వు దేశ దింబరమైంది. అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. పశ్చాత్తాపం ఒక్క మొక్క లేదు, ఒక్క మొక్క కూడా పశ్చాత్తాపం లేదు. ప్రభువును జాలి కలిగి అడగటం కూడా ఇడికి లేదు, అస్సలు అడగటం లేదు, పశ్చాత్తాపం లేదు. మీరు కిందకి చదువుకుంటూ వెళ్తే ప్రజలా వాడే చెప్పించుకుంటాడు. అవునా, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్లగొట్టితివి. వాడు అంటున్నాడు, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను ఎల్లగొట్టితివి. ఎక్కడి నుంచి వెళ్ళాడు తెలిసిన? దేవుని సన్నిధి నుంచి వాడు పారిపోయాడు. వాడు అన్నాడు, నువ్వు నన్ను ఎల్లగొట్టావు అన్నాడు. అంటే వాడే దూరం చేసుకున్నాడు. ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరినై వందును. ప్రభువా నీ సన్నిధికి వచ్చేటట్టు నాకు కృప చూపయ్యా అనే మాట వాడు అనలా. నేను దేశ దింబరినయ్యే ఉంటానిక అని చెప్పించుకున్నాడు వాడు. ఓకేనా, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను సంపురాని యెహోవా తనెను. ఎవడైనా నన్ను కనుగొంటే వాడు నన్ను సంపును అన్నాడా? యేసు ప్రభువు అన్నాడు, వాడన్నాడా? వాడే అన్నాడు. ఇవన్నీ ధ్యానం చేస్తున్న మాటలు వెళ్ళిపోతున్నాను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను సంపినలా వానికి ప్రతిదిన 7 కలిగిన నేను. మరి ఎవడైనా కయ్యూను కనుగొని అతను సంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు ఎందుకు వాడిని సంపొద్దని దేవుడు అన్నాడు. ఎందుకు వాడిని చంపకుండా గుర్తు చేశాడు. ఇది మిస్టరీ. దేవుడు మేము దీవించిన కాక. వచ్చే వారిని చెప్పుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించిన కాక. కయ్యూను సంతానాన్ని మనము చూస్తున్నాం, అది సర్ప సంతానం. దాన్ని డెవలప్ చేసేదానికి దేవుడు అనుమతించాడు.
కారణం ఏంటంటే దేవుడి సంతానాన్ని బయలుపరచడానికి. దీన్ని పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రత్యక్షత, కృప దొరికింది. పశ్చాత్తాపం చెందే మనసు నీకుంది, పశ్చాత్తాపడే హృదయం నీకుంది. ఒక పాపం చేసినప్పుడు ఒప్పుకునే ఆ గద్దింపు నీ లోపల ఉందంటే దేవుడు జీవాన్ని పెట్టాడు. ఏమి లేవు అంటే నువ్వెవరో కొన్ని రోజులకైనా బయటకు వస్తావు. ఆ గద్దింపు లేదు, ఆ పశ్చాత్తాపం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానని క్షమాపణ కోరుకొని ఆ రక్తమ కిందకి వెళ్ళాలని ఆలోచన లేదా? నువ్వెవరో ఆలోచన చేయాలి. కొంచెం వెళ్ళాలంటుండియా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, శ్రేష్టమైన మార్గంలోకి వెళ్తాడు. కయ్యను చనిపోయాడు, ఏబేలు చనిపోయాడు, రక్తం మరపెడుతుంది. దానికంటే శ్రేష్టమైన రక్తం ఇప్పుడు భూమి మీద ఉంది, అది మనతో మాట్లాడుతుంది అన్నాడా? ఆ రక్త స్వరం ఎక్కడో లేదు, ఇప్పుడు మన లోపల పెట్టబడింది. ఆ స్వరం విన్న పిల్లలు పశ్చాత్తాపడి వారి దేవుని దగ్గరకు వస్తారు, సరి చేసుకుంటారు, అన్ని విషయాల్లో దేవుడికి దగ్గర అవుతారు. వారు శుభ్రంగా కడుక్కుంటారు, వస్త్రం కలిగిన పిల్లలుగా పరలోక రాజ్యానికి ప్రయాణం అవుతారు. ప్రత్యక్షత కలిగి ఉంటారు, వాక్యం కొరకు బ్రతుకుతారు, వారి జీవితాలు సజీవంగా ఉంచుకుంటారు, సాక్ష్యాలు సజీవంగా ఉంచుకుంటారు. వాడికేమో ఎవడు సంపకుండా ముద్రేస్తే, మనకేమో దేవుని స్తోత్రం పరలోక రాజ్యానికి వెళ్ళిందాక ఒక ముద్ర వేసాడు ఆయన. ప్రజలా ఎవడైనా చంపినా మనం బ్రతుకుతాం, అది ముద్ర. అలాంటి ముద్ర దేవుడు మనకేసాడు, వాడికేమో మరొక ముద్ర వేసాడు. ఇవన్నీ సర్ప సంతానం దేవుడి సంతానానికి చక్కని వివరణ ఆది కాండంలో దేవుడు చెప్పాడు. ప్రభు మనం దీవించును గాక. తల ఉంచుదాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ఆది కాండమును ధ్యానించి కృపించావు ప్రభు. ఈ ధ్యాన గ్రంథముగా మేము పెట్టుకోవటంలో మాకు కృప కలిగింది అయ్యా. ఏ సంతానం ఎలా వస్తుందో, సర్ప సంతానం ఒక శరీరం కాలంలో ఎలా కోరుకున్నాడు వాడి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి. ప్రభువా, పలుకుబడిన మాటతో రావాల్సిన మీ సంతానం ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సంతానం మీ జీవాన్ని పెట్టి ఆ సంతానాన్ని డెవలప్ చేసి వారికి మీ వాక్యాన్ని అందించి ఏ రీతిగా ఈ సృష్టిలో ప్రభువా నీ గొప్పతనాన్ని, నీ వాక్యాన్ని గౌరవించి నీ కుమారులుగా కుమార్తెలుగా ఏ రీతిగా ఎదుగుచున్నారు మీ సంతానాన్ని పరిచయం చేసినందుకు స్తుతులు దేవా. ఆ రీతి సర్ప సంతానం వాడు ఏ రీతికి ఎదుగుతున్నాడు, వాడి సంతానం ఏ రీతికి ఉండిద్దో, వాడు ఎందుకు పెట్టబడ్డాడు భూమి మీద, ఈ విషయాలు కూడా మాకు అర్థం చేస్తున్నందుకు స్తుతులు ప్రభువా. ఈ గొప్ప మాటలు మా హృదయాలు ఫలింపచేయండి. తల ఉంచిన మమ్మల్ని అందరూ దీవించండి. ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించండి. ఆయన మా సంఘ బిడ్డలందరూ దీవించండి. రేపటి దిన ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచండి. రాత్రి ప్రార్థించే బిడ్డల ప్రార్థన దయచేయండి. తండ్రి, మా పాపములను మా దోషం మరొకసారి క్షమించండి. రక్తమును కడగండి. వ్యతిరేకమైన ఆలోచన మాకు వద్దయ్యా, వ్యతిరేకమైన తలంపులు మాకు వద్దయ్యా. నీ కృప మాకు చాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని వర్ధలు చేయండి. తెచ్చుకోవాల్సిన కోకోళ్ళు ఉన్నాయి, ఆ గొప్ప విషయాలు నేర్చుకుని కృప దయచేయండి అయ్యా. ఏ వేలికంటే శ్రేష్టంగా పలుకు రక్త ప్రోక్షణ కిందకు మేము వచ్చాం. ఆ స్వరం మాకు వినిపించండి, వింటూ ఉండనియండి. మా బ్రతుకు కాలం అంతా నీ స్వరం వింటూ ప్రభువా నీ చిత్తమును జరిగించి భూమి మీద ఆవుల గడ్డలకు వచ్చి కృప మాకు దయచేయమని ఈ వర్తమానాన్ని బట్టి, ఈ వర్తమానకుని బట్టి స్తుతులు ప్రభువా. ఈ గొప్ప ప్రత్యక్షతను బట్టి స్తుతులు ప్రభువా. తండ్రి, ఇంకా రక్షింపబడిన బిడ్డలకు కృప చూపమని, దీవంతో నింపమని అయ్యా. మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు యేసును మీ నామమున అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన కాపుదల భద్రత నడిపింపు తల వంచిన మనకు, లైవ్లో ఉన్న పిల్లలకి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you.